జై భీమ్. ఇవాళ మిగతా అయ్యల్వార్ అందరూ కలిసి మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరగాల్సి ఉంది, ఆ న్యాయం కేవలం ఒక్కడి వల్లనే సాధ్యమవుతుంది, అది మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారితో సాధ్యమవుతుందని నమ్మి సమావేశం పెట్టినటువంటి మిగతా అయ్యల్వార్ నాయకులందరికీ, వచ్చిన మీ అందరికీ, మరీ ముఖ్యంగా మీ గుండెలో ఉన్నటువంటి బాధను వినడానికి వచ్చినటువంటి పెద్దలు మాన్యశ్రీ మందకృష్ణకు హృదయపూర్వకమైనటువంటి జయభీములు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఆలస్యమైనప్పటికీ కూడా ఇవాళ సమావేశం పెట్టుకోవడం అనేది ఒక రకంగా జాప్యం జరిగింది అనుకుంటున్నప్పటికీ కూడా జాతి అంతా చైతన్యవంతమైందని, ఇక సమరానికి సిద్ధమైందని నేను భావిస్తూ ఉన్నా. అందరూ మాట్లాడుతూ ఉంటే మొదటిసారి మేము కూడా మీరెట్లా సభ పెట్టుకున్నారో మేము కూడా వినడం మొదటిసారి. నేను చాలా ఏళ్ళుగా జర్నలిస్ట్గా ఉన్నాను, కానీ ఎక్కడ కూడా కొన్ని సందర్భాలు ఎప్పుడో వచ్చినప్పుడు వీళ్ళు కీర్తనలు పాడుతారు, అది కూడా హరికీర్తనలు పాడుతారు, ఎక్కడెక్కడో కొంచెం భిక్షాటనకు సంబంధించిన దాంట్లో కనపడతారని వినడం తప్ప చూడలేదు. కానీ గుండెలో రగిలిన బాధ కన్నీరై కారుతోంది, కష్టానికి కారకులు ఎవరో తెలుపమని కోరుతోంది అన్నట్టుగా ఇవాళ మీ అందరి గుండెల్లో బాధ వినేటటువంటి సందర్భం లోపల ఒక మైనారిటీ బిడ్డగా, ముస్లిం మైనారిటీ కుటుంబంలో పుట్టినప్పటికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరిస్తూ వస్తున్నవాడిగా, ఆ కోవలో ఇవాళ ఈ దేశం మొత్తం గర్వించేదగినటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఉదాత్తమైనటువంటి మానవీయ కోణంలో ఆలోచించేటటువంటి ఒక గొప్ప నాయకుడు, మనందరి ఆదర్శప్రాయుడు మాన్యశ్రీ మందకృష్ణ గారిని అనుసరిస్తూ వస్తున్నవాడిగా ఇవాళ మీ ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, ఇప్పటి వరకు ఈ అంకెలు లెక్కలు వేసి వచ్చి కూర్చున్న వాళ్ళు, నాకు తెలిసి గొప్పగా చదువుకున్న వాళ్ళు, తర్వాత ఈ సమాజాన్ని అన్ని కోణాల్లో చూసిన వాళ్ళు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని పాలిస్తామని చెప్తున్న వాళ్ళు, వాళ్ళ కనుసన్నలలోనే ఇదంతా జరిగింది, అవునా కాదా? కానీ విచారకరం ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, నాకు తెలిసి సుమారు 36,000 పైగా జనాభా ఉన్నటువంటి మిగతా అయ్యల్వార్లను 3,000గా చూపించడం అంటే ఇంతకంటే విడ్డూరం, ఇంతకంటే విచారం ఇంకొకటి లేదు. ఇది చాలా బాధాకరం. మరి అది కళ్ళుండి చూడలేని కబోదుల్లాగా వ్యవహరించినటువంటి వాళ్ళు ఒకసారి సిగ్గుపడాలి. ఈ లెక్కలు తప్పులు తడకగా ఇచ్చిన వాళ్ళు సిగ్గుపడాలి. నేను ఈ సందర్భంగా మీ అందరి గుండెలోతుల్లో బాధలు విన్న తర్వాత ఒక మాట చెప్పదలుచుకున్నా. ఎవరైతే ఈ లెక్కలు రాసి ఇచ్చినారో, ఈ లెక్కలు రాసి ఇచ్చిన వాటిని గుడ్డిగా నమ్మి దీన్నే ప్రకటనగా చేసిన వారు, వాళ్ళందరినీ నేను ఒక సవాల్ విసురుతున్నా. ఇక్కడి నుంచి మీరు ఏదైనా ఒక సమయం చెప్పండి, ఒక స్థలం కేటాయించండి, మందకృష్ణ గారి నాయకత్వంలో ఉన్నటువంటి జనాభాను అంతా తీసుకొస్తాం, మీరు కూర్చొని లెక్క పెట్టుకుని జనాభా సంగతి తేల్చమని నేను సందర్భంగా అడుగుతాను. ఎందుకంటే దేశ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పైబడినప్పటికీ కూడా, ఇంకా మారని బతుకులు ఉన్నప్పటికీ కూడా, అసలు మేము ఈ సమాజంలో ఉన్నామా లేనా అనేటటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ కుల బాంధవులు ఉండడం అనేది చాలా బాధాకరం, చాలా విచారకరం. ఏదేమైనా ఒక గొప్ప నాయకుడు మనకు దొరికినప్పుడు, ఆ నాయకుడు ఆలోచనల్ని అందిపుచ్చుకొని ఆయన మాటలను వింటూ కనీసం ఐక్యంగా నడిస్తే సమస్య పరిష్కారం అవుతుందనేటువంటి ఒక భరోసాని కలిగి ఉండడం అనేది మన కనీస కర్తవ్యం, మన బాధ్యత. మీ అందరికీ మీ సోదరుడిగా చేతులెత్తి నమస్కరించి మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటిదాకా ఏం జరిగిందో వదిలేయండి, కానీ ఇప్పటి నుంచి మందకృష్ణను వదిలి మీరు ఉండకండి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఎప్పుడో ఒకడు ఎక్కడో ఒకటి చోట పుడతాడు, కానీ చరిత్ర సృష్టిస్తాడు. ఆ చరిత్ర సృష్టించే క్రమం లోపల తన జాతి ప్రయోజనాలను కోరుకునే ముందుకు సాగుతాడు. మందకృష్ణ కేవలం ఒక్కడిగా బయలుదేరి లక్షలాది మందిని కదిలించి సుమారు 30 ఏళ్ల పాటు ఆయన సర్వస్వాన్ని కోల్పోయి ఈ జాతుల కోసమే పనిచేసినాడు. అయినా మనం ఆయన గుర్తించలేదు. ఇవాళ నాకు గుర్తించినారు కాబట్టి ఇక మీదట ఆయన చేయి వదలకండి, వేలు వదలకండి అని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ముఖ్యంగా కులగణనలు జరిగినప్పుడు రిజర్వేషన్ల ప్రక్రియ
సాగుతున్నప్పుడు రకరకాలుగా జరుగుతున్నటువంటి చర్చల్లో మీరు కూడా విని ఉంటారు. నాకు తెలిసి ఇంతకుముందు అన్న వచ్చే వరకు సమయం ఉంటే కొంతమంది మిత్రులతో మాట్లాడినాను. ఏమిటి మీ జీవన స్థితిగతులు, ఏంటి మీ పరిస్థితి అంటే, బ్రదర్ మేము చదువుకోవడంలో కూడా వెనకబడి ఉన్నాం, మా ఒక్క కుటుంబం చేతిలో కూడా భూమి లేదు, మేమందరం కూడా ఏ రోజుకు ఆ రోజు తిండి కోసం తిప్పలు పడుతూ ఉంటాం, ఇప్పుడు కూడా పొట్ట చేత పట్టుకొని వెళ్తూ ఉంటాం. గ్రామాల్లో 1-2 కుటుంబాలు ఉంటాయి, కొన్ని జిల్లాల్లో అయితే అసలు సంఖ్యనే లేదు. ఇటువంటి సందర్భం లోపల ఒక దుఃఖమైనటువంటి మాట కూడా చెప్పినారు. ఇందాక మాట్లాడుతున్న మిత్రులు చెప్తారు, ఎవరైనా చనిపోతే లేకపోతే ఎవరైనా తెలిస్తే ఒకరికొకరు కలుసుకొని ఓదార్చుకుందాం, దుఃఖపడదామంటే కూడా ఎక్కడ ఎవరు ఉన్నారో తెలియని పరిస్థితిలో ఉన్నామని. ఇది చాలా బాధాకరం. దీనికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభుత్వాల పాలకులు, అధికార యంత్రాంగం. కానీ ఒక ఉద్యమాన్ని తీసుకొని ఒక జాతి విముక్తి కోసం నడుస్తున్నప్పుడు కేవలం తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకే కాకుండా ఈ దేశమంతా తిరిగి రిజర్వేషన్లు సాధించడం కోసమే కాకుండా సామాజిక కోణంలో అనేక ప్రజా ఉద్యమాలు నిర్మించి అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలు కోరి ఇప్పటివరకు విజయాలు సాధించినటువంటి మందకృష్ణన్న వర్గీకరణ జరిగినప్పుడు కూడా ఇందాక మిత్రుడు పుల్ల శ్రీనివాస్ గారు చెప్పినారు, ఆయన సంతోషంగా లేరు అని. ఎందుకు సంతోషంగా లేడంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించినప్పటికీ, ఈ దేశ స్వాతంత్ర సంగ్రామం తర్వాత స్వేచ్ఛా స్వతంత్రాలు కోరినప్పటికీ, సమసమాజ నిర్మాణం కోసం, అంతరాలు లేని సమాజం కోసం, వివక్ష లేని సమాజం కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఆయన కూడా సంతోషంగా లేడు. ఎందుకంటే నిర్ణయం తీసుకునేటటువంటి శక్తులు ఒక పక్క ఉన్నాయి, ఆవేదనతో కూడినటువంటి వ్యక్తి, అక్షరాలను పేర్చి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తి ఒక పక్క ఉన్నాడు, ఆయన ఎప్పుడు అసంతృప్తిగానే ఉన్నాడు. అట్లానే ఇవాళ జరుగుతున్నటువంటి ప్రక్రియలు, జరుగుతున్నటువంటి నిర్ణయాలు కూడా కృష్ణన్నను బాధిస్తున్నాయి, వేధిస్తున్నాయి. ఈ సందర్భం లోపల మనం చేయాల్సిన పని ఒకటే, అన్నకు అండగా నిలబడడం, ఆయన ఆజ్ఞను పాటించడం, ఆయన పిలుపును అందుకోవడం, ఆయన చెప్పిన ప్రకారం మనం ఉద్యమ మార్గంలో ప్రయాణం చేయడం తప్ప ఇంకొక మార్గం లేదు. అది మీరు చేస్తారనే విశ్వాసం నాకుంది, అది చెయ్యాలని నేను కోరుకుంటా ఉన్నా. మిత్రులారా, ఇవాళ కూడా రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తం చూస్తే ఒక గ్రూపును తీసేసినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. అది ఎవరి ద్వారా జరిగింది, ఎవరి కనుసరణలో ఆ నిర్ణయం జరిగిందనేది నాకు తెలిసి మీకు ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. తర్వాత ఏ వర్గం ఎటువైపు ఉండాలి, ఏ వర్గం వాళ్ళకు ప్రయోజనం చేకూర్చాలి, ఎవరిని ఆకలి తీర్చాలనే కనీస సోయి లేకుండా జరిగినటువంటి ఈ ప్రక్రియ మీద మందకృష్ణన్న 9% ఇచ్చాం కదా, ఇక కూర్చోవచ్చు కదా అని మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. ఆ 9%కి సంబరపడిపోయేవాడో, లేకపోతే ఒక జాతికి ప్రయోజనం చేకూరిస్తే చాలనుకునేవాడో మందకృష్ణ కాదు అని ఈ సందర్భంగా మీరు గుర్తించాలని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నేను అనుకుంటున్నా, నేను భావిస్తున్నా, నేను నమ్ముతున్నా, నాకు బలమైన విశ్వాసం ఉంది. ఈ జాతుల విముక్తి కోసం ప్రపంచ దేశాలన్నీ గుర్తించినటువంటి నెల్సన్ మండేలా ఎట్టనో మళ్ళీ ఈనాడు నెల్సన్ మండేలా మందకృష్ణ మాదిగా ఈ విషయంగా చెప్పబడుతున్నా. ఎందుకనంటే ఇది కొంతమందికి కంటగింపుగా ఉంటుంది, కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పుడు ప్రశ్నించేవాడు శత్రువుగా కనపడతాడు. కానీ ఏ జాతి కోసం, ఏ జాతి ప్రయోజనాల కోసం అయితే ఉద్యమిస్తున్నాడో, కదులుతున్నాడో, నడుస్తున్నాడో ఆ జాతి గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది, అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది. మీరు కూడా నిలుస్తారనే విశ్వాసం నాకు ఉన్నది. చివరగా మిత్రులారా, ఇప్పటి వరకు రిజర్వేషన్ ఫలాలను మొత్తం కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్న వర్గం ఏదైతే ఉందో మళ్ళీ బలమైనటువంటి కుట్ర ఇప్పుడు చేసింది. ఆ విషయం మీరు గ్రహించారని నేను అనుకుంటున్నా. ఇంకా కుట్ర జరుగుతూ ఉన్నది. ఈ ప్రక్రియలో జరగాల్సినటువంటి శాస్త్రీయంగా, న్యాయబద్ధంగా జరగాల్సినటువంటి నిర్ణయాల దగ్గర కూడా వాళ్ళ పలుకుబడి, వాళ్ళ పెట్టుబడి ఇక్కడ ఉండి అన్యాయం చేస్తూ ఎక్కడైతే గొంతు లేని వారు ఉన్నారో గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. అందుకనే ఒక ముస్లిం మైనారిటీ బిడ్డగా ఉన్న నేను కూడా ఇప్పుడు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకోలేక మందకృష్ణన్నతో అనుసరించి నడిచేవాడిగా ఈ న్యాయమైన పోరాటంలో కదిలి రావాలని నేను బలంగా విశ్వసించి ఇక్కడికి వచ్చి మీ దగ్గర మాట్లాడుతూ ఉన్నా. మన అందరం ఐక్యంగా ఉందాం, హక్కులు సాధించుకుందాం, న్యాయబద్ధమైన పోరాటం చేద్దాం. ధర్మం తప్పకుండా గెలుస్తుంది. ఈ ధర్మ యుద్ధంలో మనందరం కూడా అన్న వెంట ఉండాలని, మీరందరూ ఉంటారని కోరుకుంటూ మరొక్కసారి మీరందరూ ఐక్యతను చాటే ఈ ప్రయత్నం చేశారు. ఇది భవిష్యత్తులో కొనసాగింపుగా ఉండాలి. గ్రామాలకు ఇక్కడ జరిగిన విషయాలు తెలియాలి. గ్రామంలో ఉన్నట్టు మన మిత్రులందరూ మీరు మేల్కొల్పాలి. మంచి విషయాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేసి
సంఘటితం కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన జయమేమలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికీ మాలలతో మనం అన్ని రకాలుగా తట్టుకోలేకపోతున్నాం నేతకాన్ని ఉండడం వల్ల. కాబట్టి మనం కూడా మాల సర్టిఫికేట్ తీసుకుంటే అయిపోతుందని చెప్పి నేతకాని వర్గం ఇట్లనే మాల సర్టిఫికేట్ తీసుకున్నది. ఇప్పుడు అంబేద్కర్ కులం మహర్లు కూడా ఆదిలాబాద్ నిజామాబాద్ బార్డర్లో ఉంటారు ఎక్కువ, మహారాష్ట్ర బేస్గా. వాళ్ళు కూడా మాల సర్టిఫికేటే తీసుకున్నారు. నిన్న మహర్ల మీటింగ్ జరిగింది. ఇప్పుడు మన మిథాయిల్ వారిలో బహుశా ఇప్పుడేం దాచుకోవాల్సిన అవసరం లేదు. మీకోసం నేను నిలబడతా, ప్రతి విషయంలో నిలబడతా, పక్కకు పెట్టేశాను. కానీ దాచుకోవాల్సిన లేదు. నిజంగా ఇప్పటికే ఉన్న సర్టిఫికెట్లో ఎంత పర్సెంటేజ్ మనం మాలల్లో ఉంటాం? ప్లీజ్ 80% పక్క. దానివల్ల మన జనాభా తగ్గింది. ఈడ అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా దళితుల్లోనే ఎవరి కులం వాళ్ళ పేరు రాసుకోండి అని చెప్పి ఒక సర్వే చెప్పితే మన వాళ్ళందరూ బయటకు వస్తారు కదా. రైట్, అంటే మన సొంత కులాస్తిత్వం నిలబెట్టుకోవడానికి, అదే ఇంకా వేరేం కాదు. రైట్, ప్లీజ్. గాయకులు రచయిత మిట్టపల్లి సురేంద్రన్న గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నేతగాని వెంకటేష్ అన్న గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా మేము ఆహ్వానిస్తున్నాము. ఈనాటి తెలంగాణ రాష్ట్ర మిథిలయల్ వార్ సంఘం తరపున ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు సభాధ్యక్షులు కామర్ల కృష్ణ గారికి, రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు గారికి, గౌరవ అధ్యక్షులు దాశరథి శివప్రసాద్ గారికి, కళ్యాణ్ చక్రవర్తి గారికి, రాకేష్ గారికి, సమ్మయ్య గారికి, బుచ్చయ్య గారికి, రాములు గారికి, వేణు గారికి, పరంకుశం గారికి, గజం కృష్ణ గారికి, శేఖర్ గారికి, ధర్మపురి చంద్రశేఖర్ గారికి, మేక రవి గారికి, వేదికను అలంకరించిన కుల పెద్దలకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మాకు అన్యాయం జరిగింది, ఈ అన్యాయం జరిగిన దాన్ని న్యాయం జరగాలి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం మాదిగ ఉపకులాల కోసమే కాదు, మాల ఉపకులాలకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా మాకు మందకృష్ణన్న దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందని చెప్పేసేసి మీరందరూ కలిసికట్టుగా అన్న మీద నమ్మకంతో ఇంత సమన్వయం చేసుకుని ఐకమత్యంగా వచ్చినటువంటి నా మిథిలయల్ సోదరిమణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకుంటున్నటువంటి గౌరవనీయులు వరంగల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న సోదరులు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మందకృష్ణన్న గారి పై ఉన్నటువంటి నమ్మకంతో, అభిమానంతో ఆయన చేస్తున్నటువంటి సామాజిక ఉద్యమానికి నా వంతు సహాయాన్ని అందించాలనేటటువంటి సంకల్పంతో ప్రతి కార్యక్రమంలో మాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి గౌరవనీయులు తెలంగాణ మైనారిటీ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మరియు సీనియర్ జర్నలిస్ట్ సోదరులు ఇస్మాయిల్ గారికి, ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయంపై, దళితుల హక్కులను కాపాడాలనేటటువంటి సంకల్పంతో 1994లో ఎక్కడో చిన్న కుగ్రామంలో అంబేద్కర్ కలలు కన్నటువంటి సామాజిక న్యాయాన్ని నా జాతులకు కల్పించాలి అనేటటువంటి సంకల్పంతో 1994లో ఎంఆర్పిఎస్ స్థాపించి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అటు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితులకు జరిగినటువంటి అన్యాయాలపై, హక్కులపై ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ దళితుల హక్కుల కోసమే కాకుండా చిన్న పిల్లల హార్ట్ సర్జరీలకు సంబంధించి, వికలాంగుల హక్కులకు సంబంధించి, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు సంబంధించిన అన్యాయాలపై గొంతెత్తి ఈరోజు 30 సంవత్సరాలు తన జీవితాన్నే త్యాగం చేసి ఈ సమాజం కోసం అంకితం చేసినటువంటి మానవతావాది కాబట్టే కేంద్ర ప్రభుత్వం వారి సేవలను గుర్తించి పద్మశ్రీ ఇచ్చి గౌరవించుకుంటుంది మిత్రులారా. అది దక్కింది ఈ భారతదేశంలో మందకృష్ణన్నకి పద్మశ్రీ వచ్చిందంటే భారతదేశంలో ఉన్నటువంటి దళిత జాతిని కేంద్ర ప్రభుత్వం గౌరవించిందనేటటువంటి అంశాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. కాబట్టి అలాంటి ఒక మానవతావాది, అంబేద్కర్ కలలు కన్నటువంటి సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికి చేరాలి అనేటటువంటి సంకల్పంతో పనిచేస్తున్నటువంటి మనందరి అభిమాన నాయకుడు, దళిత జాతి ముద్దు బిడ్డ, నేను ప్రేమతో, అభిమానంగా, గుండెల్లో నుండి, మనసుల్లో నుండి అభినవ అంబేద్కర్ అని పిలుచుకునేటటువంటి మా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మందకృష్ణ మాదిగన్నకి మీరందరూ నిలబడి గట్టిగా చప్పట్లతో మీ యొక్క కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిథులయ్య వాళ్ళ ఐక్యత, మిథులయ్య వాళ్ళ ఐక్యత, మాదిగ నేత కనిల ఐక్యత, మిథులయ్య వారు మాదిగ నేత కనిల ఐక్యత, మందకృష్ణ గారి నాయకత్వం, మందకృష్ణ గారి నాయకత్వం. కృతజ్ఞతలు మిత్రులారా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వర్గీకరణ అంశంలో అనేక లోపాలున్నాయి కాబట్టే ఆ లోపాలను సవరించాలని చెప్పి గౌరవనీయులు మందకృష్ణన్న మాదిగా మనందరి పక్షాన ఈరోజు ఉద్యమించి మనకు వెన్ను తట్టి జరిగినటువంటి అన్యాయాన్ని తొలగించుకొని మన హక్కులను కాపాడుకోవాలి అనేటటువంటి సంకల్పంతో ఈరోజు మొన్న నేత కనీలకు సంఘీభావం ప్రకటించి వెన్ను తట్టాడు. నిన్న మహర్లకు అండగా నిలిచాడు. ఈరోజు మిథుల అయ్యవార్లకి అండగా నిలవడానికి వచ్చాడు. దయచేసి మీరు గమనించాలి ఒకటి, హోలియదాసర్ మిత్రులు కూడా వెంకటేశ్వర్, మొన్న హోలియదాసర్ సోదరులు కూడా వాళ్ళు కూడా మేము దీంట్లో ఉండమని చెప్పేసేసి, మేము బలహీన వర్గాల వాళ్ళము, బలవంతుల దగ్గర ఉంటే మమ్మల్ని గుంట నక్కలు వచ్చి మింగేస్తాయి అని చెప్పేసేసి మేమందరం కలిసి కట్టుగా మీటింగ్ పెట్టుకున్నాము. ఈరోజు అదే కనబడతా ఉంది. నా మిథులయ్యర్ వారి సోదరులందరూ కూడా వారికి జరిగినటువంటి అన్యాయాన్ని అన్న దృష్టికి తీసుకొచ్చి, అన్నా మాకు అండగా ఉండు, మమ్మల్ని కాపాడు అని చెప్పేసేసి మీరందరూ ఐకమత్యంతో ఈరోజు హైదరాబాద్లో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మనము ఏ కారణం కోసమైతే పోరాటం చేస్తున్నామో, ఏదైతే అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని దయచేసి మీరు అందరూ తెలుసుకోవాలి. ఏ గ్రూపులో ఇటీవల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వర్గీకరణ నివేదికను పరిశీలించినట్లయితే ఏ గ్రూపులో బలహీనమైనటువంటి వర్గాలు అంటే ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా ఇక్కడ అట్టడుగునున్నటువంటి వర్గాలను గ్రూప్ ఏలో చేర్చారు. గ్రూప్ ఏలో చేర్చి 15 కులాలకి 1% రిజర్వేషన్ ఇచ్చారు. అదేవిధంగా మధ్యస్థంగా ఉన్నటువంటి కులాలు, మాదిగా, దానికి సంబంధించినటువంటి ఉపకులాలు 18 కులాలను గ్రూప్ 2లో పెట్టి దానికి 9% రిజర్వేషన్ ఇచ్చాడు. 33 లక్షల పైచిలుకు. మొదటి గ్రూప్లో 1,71,000 పైచిలుకు. మూడో గ్రూప్కి వద్దాం. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా మెరుగైన ప్రయోజనాలు పొంది, అత్యధిక ప్రయోజనాలు పొంది
అభివృద్ధిలో ఉన్నటువంటి కులాలన్నింటినీ 26 కులాలను 17 లక్షల పైచిలకు 26 కులాలను గ్రూప్ 3లో చేర్చడం జరిగింది. అంటే ఈ నివేదికను ఒకసారి పరిశీలించినట్లయితే ఎంతవరకు ఈ నివేదిక సామాజిక న్యాయాన్ని, అంబేద్కర్ కలలు కన్నటువంటి సామాజిక న్యాయాన్ని, అంబేద్కర్ కలలు కన్నటువంటి సామాజిక న్యాయం నా జాతులందరికీ అందాలని 30 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నటువంటి మందకృష్ణన్న గారి ఆలోచన ఈ వర్గీకరణ నివేదికలో ఎంతవరకు ఉంది అనేటటువంటిది మనం గమనించాలి. గ్రూప్ 3లో మితులయ్య వార్లను తీసుకొచ్చేసి ఎక్కడేశారు? గ్రూప్ 3లో వేశారు. అంటే చిన్న జింక పిల్లలను చిన్న కోళ్ళను తీసుకొచ్చేసేసి తోడేళ్ల గుంపులో వేశారు, పులుల గుంపులో వేశారు. అంటే బలహీనులైనటువంటి నా మితులయ్య వార్లను తీసుకొచ్చి బలవంతుల మధ్య వేశారు. కాబట్టే ఈ మితులయ్య వార్ల యొక్క ఉద్యోగాలను, విద్యా అవకాశాలను మేము మింగేద్దామనేటటువంటి లక్ష్యం వీళ్ళకి లేదా చెప్పండి మీరు దయచేసి గుండెలు. అదేవిధంగా మొన్న హోలియాదాసర్లు వాళ్ళు కూడా వెనుకబడ్డటువంటి సామాజిక వర్గం, దాంట్లో భాగంగా నేతకానీలు, నేను ఒక నేతకాని బిడ్డని, నేను ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా అదేవిధంగా రాజీనామా చేసి పెద్దపల్లి పార్లమెంట్ లోక్సభ అభ్యర్థిగా 19 నుండి 24 నేను గెలవడం జరిగింది. ఈరోజు నా జాతికే కాదు, గ్రూప్ సిలో అంటే గ్రూప్ 3లో అనేకమైనటువంటి బలహీన, అంటే సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి సోదరులందరినీ ఏ లిస్టులో వేశారు? మెరుగైన సదుపాయాలు పొందిన, అత్యధిక అభివృద్ధి పొందిన అనేటటువంటి దీంట్లో వేశారు. న్యాయంగా, ధర్మంగా దీంట్లో గత 30 సంవత్సరాలుగా మందకృష్ణన్న కోరుకుంటున్నదేంటి? సామాజిక న్యాయం. నేను మాదిగా ఉపకులాల కోసం మాత్రమే పోరాటం చేస్తున్నాను అని అనలేదు. మిగతా కులాలకు కూడా, మాలలో ఉన్నటువంటి ఉపకులాలకు కూడా అన్యాయం జరిగితే నేను అండగా నిలబడతానని చెప్పేసి వచ్చాడు. మరి మాల నాయకులమని చెప్పుకొని మాల ఉపకులాలను 30 సంవత్సరాలు దోసుకొని, వాళ్ళ శ్రమను దోసుకొని, వాళ్ళ రాజకీయ పదవులను కాపాడుకోవడానికి మాల ఉపకులాల గర్జన పెట్టి పడుకున్నటువంటి నాయకుడు మరెందుకో ఇప్పుడు వచ్చి మన హక్కుల కోసం మనకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించట్లేదు మిత్రులారా. నాకు 9% వచ్చింది, మిగతా మాల ఉపకులాలు ఎటుపోతే నాకెందుకు అని చెప్పేసేసి మహానుభావుడు, మానవతావాది ఉండొచ్చు కదా, ఉన్నాడా? అందుకే చెప్తున్నాను మిత్రులారా, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసం, వాళ్ళ అంతస్తులు పెంచుకోవడం కోసం మాత్రమే మనల్ని ఉపయోగించుకుంటున్నారు ఈ మాల నాయకులు అనేటటువంటి అంశాన్ని దయచేసి మీరు గమనించాలి. ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, నేను చివరికి ఒక్కటే విషయం చెప్తా ఉన్నాను. ఈరోజు గ్రూప్ 3 అంటే ఆ రోజు ABCD అని 4 వర్గాలు ఉండే, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వర్గీకరణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని వేసింది. అంతకుముందు ABCD అని 4 గ్రూపులుగా ఉన్నప్పుడు గ్రూప్ బిలో మాదిగ ఉపకులాలలో బుడగ జంగం ఉండేది. అన్న ఏమన్నాడు? మీరెవరైనా సరే నాతో కలిసికట్టుగా ఉంటే నేను వద్దనను, మీకు వేరే గ్రూపులకు వెళ్ళాలి అని అనుకుంటే, మీకు మేలు జరుగుతుంది అనుకుంటే స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇస్తాను. ఇందులో భాగంగానే ఈ గ్రూప్ బిలో ఉన్నటువంటి బుడగ జంగం వాళ్ళు 1,11,000 వీళ్ళని తీసుకెళ్ళి బలహీనమైనటువంటి లిస్టులో వేసి ఇంకా కొన్ని కులాలను కలుపుకొని గ్రూప్ 1లో వేశారు. అంతవరకు బాగుంది. దీంట్లో ఎవరిని తీసుకొచ్చారు తెలుసా? అత్యధిక సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా
ఎన్నో ప్రయోజనాలు పొందినటువంటి గంటా చక్రపాణి కులాన్ని, గద్దర్ గారి కులాన్ని, అంటే మన్నే పంబాల కులాలు ఏబిసిడి అప్పుడు సిలో ఉండే, అంటే సిలో డెవలప్డ్ అన్నట్టే కదా. వాళ్ళని 40,000 వాళ్ళు దాదాపు ఆ 40,000 తీసుకొచ్చి తిరిగి బలహీనమైనటువంటి ఈ మిథులయ్య వారి కులంలో వేయడం జరిగింది. అంటే ఏంటి, గ్రూప్ 1లో 171,000 ఉంది కదా, ఈ 171,000లో మన్నే పంబాల వాళ్ళు 40,000, మిగతా బలహీనులు 130,000. అంటే మళ్ళీ బలమైనటువంటి పులులను తీసుకెళ్ళి ఈ 130,000 బలహీన వర్గాల హక్కులను దోసుకోవడానికి ఈ మాల వాళ్ళు చేసినటువంటి కుట్ర కాదా ఇది? సరే, బాగుంది. నేతకాని, మహర్, మిథులయ్యవార్, హోలియదాసరి వీళ్ళంతా కూడా సంచార జీవులు. మీరే రకంగానైతే ఆర్డీఓ దగ్గర సర్టిఫికెట్ తీసుకోవాలా, మహర్లు దాదాపు 3 లక్షల పైచిలకు కేవలం మహారాష్ట్ర బార్డర్లో ఆదిలాబాద్, సిర్పూర్, కాగజ్ నగర్, ఆష్మాబాద్ ప్రాంతాలలో 3 లక్షల పైచిలకు మహర్లు ఉన్నారు. ఈ మహర్ సర్టిఫికెట్ తీసుకోవాలి అంటే ఎంఆర్ఓ ఇవ్వడానికి లేదు అవకాశం. ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఆర్డీఓ ఇవ్వాలి. పాపం పేదవాళ్ళు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు అనుకున్న స్థాయిలో లేకపోవడం వల్ల ఆ గోదావరి పరివాహక ప్రాంతాలలో గుడిసెల్లో తాటాకులు వేసుకొని జీవనం గడుపుతున్నటువంటి వాళ్ళు నేతకాని మహర్లు. కాబట్టి అప్పుడు 1962లో కాకా వెంకటస్వామి అని ఇప్పుడు ఎవరైతే మనందరి ప్రయోజనాలని దోసుకోవడానికి ప్రయత్నం చేసి నివేదికలో ప్రభావితం చేసినటువంటి వివేక్ వెంకటస్వామి వాళ్ళ నాన్నగారు 1962లో అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు. ఇక ఈ నేతకాని మహర్లుంటే మళ్ళీ ప్రత్యేకమైనటువంటి కులం ఉంటుంది, నాకు ఎప్పటికైనా సమస్య ఉత్పన్నమవుతుందని చెప్పేసి ఆ రోజే దళిత వర్గాల్లో ఉన్నటువంటి అందరి హక్కులను దోసుకోవడానికి అందరూ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఎంఆర్ఓ గారి దగ్గర నేతకాని వాళ్ళు, మహర్ వాళ్ళు మాల సర్టిఫికెట్లు తీసుకున్నారు. మిత్రులారా, ఎంత ద్రోహం, ఎంత అన్యాయం! అంటే నీ రాజకీయ అవసరాల కోసం, నీ ఆస్తులను కాపాడుకోవడం కోసం నువ్వు చిన్న జాతులను, బలహీన వర్గాల వాళ్ళని ఎంత అన్యాయం చేస్తున్నావు. నువ్వు మానవతావాదివా? అందుకే నేను చాలా మీటింగుల్లో అన్నాను, ఈ ఫ్యామిలీ దళితుల మీద ప్రేమతో మీటింగులు పెట్టట్లేదు, వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే మీటింగ్ పెడుతున్నారు. ఏ రోజైనా ఈ 30 సంవత్సరాలలో వర్గీకరణ అంశం జరగాలి, దళితుల్లో ఉన్నటువంటి 58 కులాలకు న్యాయం జరగాలి, మా ఉమ్మడి శత్రువు మాలలు మమ్మల్ని కుట్ర చేసి మా హక్కులను కాజేస్తున్నారని చెప్పేసి పోరాటం చేసి కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ గడప తొక్కాడు, టీడీపీ అధికారంలో ఉంటే టీడీపీ గడప తొక్కాడు, బీజేపీ అధికారంలో ఉంటే బీజేపీ గడప దొక్కాడు. ఏ రోజన్నా ఈ కండువ మార్చాడా మిత్రులారా? ఏ రోజన్నా ఈ కండువ మార్చాడా? అందుకే ఈ మాల నాయకులకు నేను ఇప్పుడు ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి. ఎమ్మెల్యేలైనా సరే, ఎంపీలైనా సరే, మేధావులైనా సరే, మా అన్న మానవత్వం కలిగిన మానవతావాది కాబట్టే, సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నాడు కాబట్టే నేను అభినవ్ అంబేద్కర్ అని చెప్పేసి నేను వర్ణిస్తా ఉన్నాను. నీ అవసరాల కోసం జాతిని వాడుకుంటావు, జాతిని మోసం చేస్తావు, బలహీన వర్గాల వాళ్ళ హక్కులను కాల రాసి నీ పొట్ట నింపుకుంటావే తప్ప ఏ రోజయ్యా నేతకానీల గురించి నువ్వు మాట్లాడింది? ఏ రోజయ్యా మహర్ల గురించి నువ్వు మాట్లాడింది? ఏ రోజయ్యా నువ్వు మిథులయ్య వార్ల గురించి మాట్లాడింది? ఏ రోజయ్యా నువ్వు హోలిదాసర్ల గురించి మాట్లాడింది? నీకు మంద కృష్ణన్న గురించి మాట్లాడేటటువంటి అర్హత లేదు అనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. కాబట్టి ఇప్పటికైనా మించింది లేదు. మనమందరం ఏం కోరుకుంటున్నామంటే అన్నగారి నాయకత్వంలో ప్రత్యేకమైనటువంటి, మళ్ళీ ఈ గ్రూప్ 1, 2, 3 అనేటటువంటిది చాలా కన్ఫ్యూజన్లో ఉంది కాబట్టి
గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి అనే 4 గ్రూపులుగా విభజించి నువ్వు ఏదైతే 1,71,000తో అంటే 1,11,000 4వ అతిపెద్ద కులం బుడ్గ జంగాలు, 3వ అతిపెద్ద కులం నేతకాని మహర్. నేతకాని మహర్కి 1,65,000 ఉన్నాయి. మీ 1,65,000 నేతకాని మహర్, వీళ్ళదొక 9,000 హోలియా దాసరిది ఉంది. ఆ 9,000 కలిపితే 1,75,000. మీదొక 5,000, 3-4,000, 5,000 ఇక్కడ కలిపి మాకు గ్రూప్ సి ఏర్పాటు చేయి, కొత్త గ్రూప్ని. ఈ గ్రూప్లో ఉన్నటువంటి మాల వాళ్ళు ఎవరైతే బలవంతులు అన్ని రకాలుగా మెరుగైన ప్రయోజనాలు పొందినరో ఆ మెరుగైన ప్రయోజనాలు పొందినటువంటి వాళ్ళని గ్రూప్ డి ఏర్పాటు చేయి. కాబట్టి గౌరవ మందకృష్ణన్న గారి నాయకత్వంలో మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నివేదికలో ఉన్నటువంటి లోపాలను, ఈ నివేదికలో ఉన్నటువంటి తప్పులను వివరించడం జరిగింది. ఎవరైతే ఏబిసిడి అనే కేటగిరీలు ఉన్నప్పుడు బలవంతుల గ్రూప్లో ఉన్నారో ఆ బలవంతులను తీసుకొచ్చి బలహీనుల గ్రూప్లో వేశారు. కాబట్టి ఈ బలవంతులు బలహీన గ్రూప్లో నుండి తీసేసి బలవంతుల గ్రూప్లో ఉండాలి. ఎవరైతే బలహీనులు బలవంతుల గ్రూప్లో ఉన్నారో అంటే గ్రూప్ 3 మాలలు, బలవంతులు, ఆ కొన్ని ఉపకులాలు నేతకాని మహర్, మితులయ్య వాళ్ళు మనం ఆర్డీఓల దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలి. హోలేరి దాసి వాళ్ళు బలహీనులు. ఈ బలవంతులతో బలహీనులు పోటీపడి ఉద్యోగాలు తెచ్చుకునేటటువంటి పరిస్థితులు లేదు. జాగ్రత్తగా వినండి. ఒక్క ఉద్యోగాన్ని కూడా రాదు మిత్రులారా మీకు. మీ దాంట్లోనే ఒక 2-3 స్టూడెంట్స్ నాకు ఫోన్ చేసి ఎట్లనో ఫోన్ నంబర్ తీసుకున్నారు. సార్ మేము ఈ మాలలతో ఉంటే మాకు ఉద్యోగాలు రావు సార్, మేము ఇట్లా ప్రిపేర్ అవుతున్నాము, ఇక మాకు ఆత్మహత్య తప్ప ఇంకొక మార్గం లేదని చెప్పి చాలా మంది విద్యార్థులు మీ వాళ్ళు నాకు ఫోన్ చేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఈ బలవంతుల మధ్య అంటే 17 లక్షలు ఉంది కదా, ఈ 17 లక్షలలో 3,118 ఉన్నటువంటి మితులయ్య వారు 17 లక్షలలో పోటీ పడగలుగుతారా? పడలేరు. కాబట్టే మనకు న్యాయంగా ధర్మంగా గ్రూప్ 1లో ఏదైతే 1,11,000 బుడ్గజంగం వాళ్ళతో ఇంకా కొన్ని కలిపి గ్రూప్ 1 ఏర్పాటు చేశావో అదే విధంగా నేతకాని మహర్తో పాటు మితులయ్య వారు అదేవిధంగా హోలియా దాసరి వాళ్ళను కలుపుకొని ఒక గ్రూప్ ఏర్పాటు చేసి మాకు ఎంత జనాభా ఉంటే ఆ జనాభా ప్రకారం మాకు నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసేసి ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మందకృష్ణన్న గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారిని కలిసి అదేవిధంగా ఉపసంఘం మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షులు చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా కలిసి కట్టుగా ఉండాలి, ఐకమత్యంతో ఉండాలి. కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం మనల్ని విభజించి పాలించేటటువంటి సంస్కృతి తీసుకొస్తారు. కాబట్టి ఈరోజు మన అదృష్టం ఏంటంటే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో మహానుభావుడు మన కోసం నిలబడుతున్నాడు, మనం అండగా ఉండడానికి వచ్చాడు. కాబట్టి అన్న పిలిపించినటువంటి మేరకు మనమందరం కూడా మన హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా ఏ ఉద్యమానికైనా అందరూ సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మితులయ్య వారి సోదరులందరికీ ప్రత్యేక జై భీములు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు జరుగుతున్న మితాయల్ వార్ల రాష్ట్ర సదస్సుకు అధ్యక్ష వహించిన తమ్ముడు కామర్ల కృష్ణ గారికి, మనకు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి మన ఆకాంక్షలకు అండగా నిలబడడానికి వచ్చిన నా సోదరులు మాజీ పార్లమెంట్ సభ్యులు నేతకాని వెంకటేష్ అన్న గారికి, సోదరులు సీనియర్ జర్నలిస్ట్ సామాజిక స్పృహతో బాధ్యతను నిర్వహించే నా తమ్ముడు ఇస్మాయిల్, సోదరులు మీకు ముందే ఈ సమాచారం ఇచ్చి మిమ్మల్ని సమన్వయం చేయడంలో కొంత పాత్ర పోషించిన తమ్ముడు పుల్ల శ్రీను మాదిగా, మరో బలహీన వర్గాల అంటే మన దళితుల్లోనే వెనుకబాటు గురైన హోలియా దాసరికి సంబంధించిన సభాధ్యక్షుడు సమావేశ నాయకుడు
వెంకటేష్ గారికి, ఇక్కడ మన మితాయర్వార్ల సంఘానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు, గౌరవ అధ్యక్షులు శివప్రసాద్, ప్రధాన కార్యదర్శి కళ్యాణ్ చక్రవర్తి, రంగారెడ్డి ప్రతినిధి రాకేష్, సమ్మయ్య కుమార్ హైదరాబాద్, మహబూబ్నగర్ బుచ్చయ్య, పెద్దపల్లి రాములు, వేణు వరంగల్, నిర్మల్ పరంకుశం, గజం కృష్ణ నిజామాబాద్, శేఖర్ ఆదిలాబాద్, ధర్మపురి చంద్రశేఖర్ ఆర్మూర్, మేక రవి భద్రాద్రి కొత్తగూడెం. ఇంకా మర్చిపోతే నా సోదరులు ఎవరైనా సోదరమణులకు, ఈ సమావేశంలో పాల్గొన్న నా మితాయర్వార్లకు సంబంధించిన నా సోదరులకు, పెద్దలందరికీ మిమ్మల్ని సన్మానం చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన తమ్ముడు శరత్, ఇంకెవరు, దర్శన్, గోవింద్, నాగేష్, ఇంకా మీకు అండగా నిలబడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, పాత్రికేయ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకు సంబంధించిన, సోషల్ మీడియాకు సంబంధించిన సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుస్తున్నాను. నేను నా మితాయర్వార్లకు సంబంధించిన నా సోదరులారా, గత 2-3 రోజుల క్రితం నుంచే నాకు మీరు, ప్రధానంగా నిన్ననే అనుకుంటా, మీరు నాకు అందుబాటులోకి వచ్చారు. కానీ పుల్ల శ్రీను నాకు ముందే సమాచారం ఇచ్చాడు, అన్న మితాయర్వార్లకు సంబంధించిన మన సోదరులు కూడా కొంత ఆందోళన ఉన్నారు. సి గ్రూప్లో పోయేటప్పటికీ మాల సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళ ముందు మనకు అవకాశాలు వచ్చే అవకాశం లేదని చెప్పి మన వాళ్ళు బాధల్లో ఉన్నారు. వాళ్ళు కూడా కొంత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి కొంత ముందే సమాచారం ఇచ్చారు. అట్లనే శరత్, మీరు తమ్ముళ్ళు కూడా నాకు అందుబాటులోకి వచ్చారు. నేను పదే మిమ్మల్ని పిలిపించుకోవడానికి, మిమ్మల్ని రప్పించుకొని మీతో మాట్లాడడానికి, మీ అభిప్రాయాలు వినడానికి, మీ మనోభావాలు ఏందనే విషయం కొంత అర్థం చేసుకోవడానికి చాలా మిమ్మల్ని పిలిపించే ప్రయత్నం చాలా రూపాలుగా చేశాను. ఇది వెంకటేష్ అన్న కూడా తెలుసు. కానీ మిమ్మల్ని మన దగ్గరికి రావడానికి కొంతమంది మనలో ఎవరన్నా ఎదిగినోళ్ళు ఎవరన్నా ఉంటే ఒకరో ఇద్దరో ఇప్పుడు అవసరం లేదు అనే పద్ధతిలో అన్నట్టుగా, మనం పోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా, మనం కొంత మాలలతో ఉంటేనే మనకు ఇబ్బంది ఉండదేమో అని చెప్పి అన్నట్టుగా నాకు కొంత సమాచారం వచ్చింది. మీ ద్వారా రాజకీయంగా ఎదిగిన వాళ్ళు ఎవరో ఒకరిద్దరు ఉంటే, ఆ పేరుతో ఎదిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళే కొంత ఇక్కడికి దగ్గరికి రాకపోవడానికి కారణం అని చెప్పి నాకు సమాచారం ఉన్నది. సరే, అట్లాంటప్పుడు మళ్ళీ నేను చేసేది కూడా ఏముండదు కదా. కాబట్టి నేను ఎవరి మనోభావాలు తీసుకెళ్ళాలి ప్రభుత్వం దగ్గరికి, నాకు అందుబాటులో ఎవరు వస్తారో వాళ్ళ మనోభావాలను నేను తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీ మనోభావాలు ఏందో, మీ ఆకాంక్షలు ఏందో నాకు స్పష్టంగా తెలియనప్పుడు నేను అక్కడికి వెళ్ళి చెప్పడానికి ఏం అవకాశం ఉండదని చెప్పి నేను కూడా భావించుకున్నా. కాకపోతే మిమ్మల్ని రప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు నేను చేశాను. ఇక రెండో విషయం దాదాపు నిన్న వచ్చినప్పుడు మిమ్మల్ని కొంత నేను మందలించడం జరిగింది, కోపడడం కూడా జరిగింది. మిమ్మల్ని మందలించడం, కోపడడం అనేది మీ మీద ద్వేషంతో, కోపంతో కాదు, మీ డెవలప్మెంట్ కోసమే మిమ్మల్ని మందలించాల్సి వచ్చింది. ఇంత సుదీర్ఘకాలం పాటు ఉద్యమం జరుగుతున్నప్పుడు, ఈ ఉద్యమం ద్వారా వచ్చిన ఫలాలు కొంత పొందిన వర్గంలో మీరు కూడా ఉన్నప్పుడు, మళ్ళీ దీనికి 20 ఏళ్ళుగా అడ్డంకులు కల్పించిన వాళ్ళు ఒకవైపు, దాన్ని తిరిగి నిలబెట్టడం కోసం జరిగే పోరాటం మరొక వైపు ఉన్నప్పుడు, కనీసం వర్గీకరణ ద్వారా కొంత ఫలాలు పొందిన నా మితలయ వర్గం కూడా నాకు అందుబాటులోకి లేదు కదా అనే ఒక బాధ, ఆవేదన నాకు ఉండడానికి కొంత అవకాశం ఉన్నది. అది మీరు ఎందుకు మళ్ళీ ఈ 30 ఏళ్ళుగా అందుబాటులోకి రాలేదో అది మీకు తెలిసి ఉంటుంది. సరే, అదొక అంశం. తర్వాత నాకు అన్నా, మేము సి గ్రూపులో మేము ఉండలేము, సి గ్రూపులో ఉంటే మేము వాళ్ళని తట్టుకొని మేము ముందుకెళ్ళలేము అని చెప్పి నాకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ రాకముందు నాకు అందుబాటులో వచ్చిన కులాలు బలంగా నేత కానీ ఒలేదాసారు మాత్రమే.
ఎందులో సి గ్రూపుల నుంచి. ఇప్పుడు బి గ్రూప్ సమస్య లేదు అంటే రెండో గ్రూప్ సమస్య లేదు, మాదిగా ఏదో 0.5%, 1%, 2% తక్కువ వచ్చినాయి అంటే దాని గురించి మనం మాట్లాడతాం, అదొక వేరు విషయం. మొదటి గ్రూపుకు సంబంధించిన సమస్య కాదు, ఎందుకంటే అత్యంత వెనుకబడ్డ వర్గంలో ఉన్న వాళ్ళకు అవకాశాలు రావాలని నేను కూడా కోరుకుంటా కాబట్టి అది సమస్య కాదు. ఇప్పుడు సి గ్రూపులో ఉండి మాకు న్యాయం జరగదేమోనని అనుకుంటున్న వాళ్ళు కదా నేను మాట్లాడాల్సింది. నేను ఎవరి తరపున మాట్లాడాలి, నేను ఎవరి కోసం మాట్లాడాలి అన్నప్పుడు సి గ్రూపులో ఉండి కూడా మేము అక్కడ ఉంటే మాకు న్యాయం జరగదు అని చెప్పి ఎవరికైతే ఉన్నదో వాళ్ళ మనోభావాలను నేను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. అట్లా దృష్టికి తీసుకొచ్చే సమయానికి నాకు అందుబాటులో ఉన్నది నేత కానీ నోలేదాసర్లు కాబట్టి ప్రత్యక్షంగా ముఖ్యమంత్రి ముందు వాళ్ళు 2 కులాలను కూర్చోబెట్టి నేను మాట్లాడినాను. నాకు అందుబాటులో ఉన్న కులాలు అవే కాబట్టి నేను మాట్లాడాల్సి వచ్చేసింది. అంటే ఎవరికి అన్యాయం జరగని పద్ధతిలో అందరికీ న్యాయం జరిగే పద్ధతిలో ఉండాలనే ఒక లక్ష్యమే నాకు ఉన్నది కాబట్టి ఆ సమయానికి నాకు అందుబాటులో వచ్చిన వాళ్ళు సి గ్రూపులో మేము ఉండలేము, మాకు ప్రత్యేక గ్రూప్ కేటాయించండి, వాళ్ళని డి గ్రూపులోకి పంపండి, మమ్మల్ని సి గ్రూపులో ఉంచండి అని చెప్పి ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళను ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళి దాదాపు 1.5 గంటల సమయం ఆయనతో మాట్లాడి వెచ్చించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి మీకు ఎందుకు లేదనేటప్పటికీ అప్పటికి మీరు అందుబాటులోకి రాకపోవడం వల్ల మీ మనోభావాలు ఏందో నేను స్పష్టంగా నాకు తెలియకపోవడం వల్ల నేను ముందుకెళ్ళడానికి నాకు అవకాశం లేదనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎక్కడో ఒక దిక్కు మీరు మరి పక్కదారి పట్టడమో లేకపోతే కారణాలు ఏమైనా సరే మీరు అందుబాటులో రాకపోవడం కొంత ఇబ్బందిగా మారింది. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటంటే కొంత ఇప్పుడు ఒక డక్కల్ వర్గం ఉన్నది మీకు తెలుసు. డక్కల్ వర్గం మీకు తెలుసు. అది సాధారణంగా మాదిగల దగ్గరకు వచ్చి ఏదైనా పురాణాలు చెప్పుకొని అయ్యా మేము డక్కలోలం వచ్చామయ్యా అని చెప్పి ఇంట్లో కూడా రాకుండా ఇంటి అవతల ఉండి ఏదైనా మాదిగొల్లు ఇస్తే తినే పెట్టుకొని మళ్ళా ఆ ఊరవతల ఉండబడే చిన్న పూరి గుడిసె ఏదే సాపలో అదో ఏదో వేసుకొని బతికేటోళ్ళు డక్కల్ వర్గం. మీ అందరికీ తెలిసిన విషయం. డక్కల్ వర్గం సంబంధించిన మిగతాల వర్గం సంబంధించిన చూస్తే అంతో ఇంతో మాట్లాడిన దాంట్లో అవగాహన పరంగా అవకాశాల పరంగా నా మిగతాల వర్గం చాలా మెరుగైన స్థితిలో ఉంటుంది. ఇది వాస్తవమా కాదా మీరు బేరీ చేసుకోండి. డక్కల్ వర్గంతో పోల్చిన నేను కదా, డక్కల్ వర్గంతో పోలిస్తే ఆలోచన పరంగా లేదా కొంత విద్యాపరంగా లేదా ఉద్యోగ అవకాశాలు పొందిన మన ఏబిసిడి వచ్చినప్పుడే అనుకుందాం, డి గ్రూప్లో ఉన్నప్పుడే అనుకుందాం, దానివల్ల కొంత డెవలప్ అయిన వర్గం ఉన్నది. నేను అంటున్నది ఏంటంటే వాళ్ళకంటే ఎక్కువ మీకు ఉద్యోగం మీద అవగాహన ఉన్నది. డక్కల్ వర్గం కంటే ఎక్కువ మీకు ఉద్యోగం మీద జరుగుతున్న పరిణామాల మీద వర్గీకరణ జరిగితే వచ్చే అవకాశాల మీద మీకు ఎక్కువ ఉన్నది. మీకంటే పోల్చుకుంటే డక్కల్ వర్గం చాలా ఆమడ దూరంగానే ఉన్నది కదా. కానీ అదే డక్కల వర్గం సంబంధించిన నా ప్రజలు మాత్రం వర్గీకరణ కావాలని పోరాటంలో భాగస్వాములు అయ్యిండ్రు. వాళ్ళు ఏ గ్రూప్కి వచ్చేసారు, ఇప్పుడు మొదటి గ్రూప్కి వచ్చేసారు. నేను వాళ్ళని మొదటి గ్రూప్ రావడానికి నేను స్వాగతిస్తా కదా, వాళ్ళు మొదటి గ్రూపులోకి రావడానికి నేను స్వాగతిస్తా కదా. వాళ్ళు ఉద్యమంలో ఉన్నారు, వాళ్ళకు ఉద్యమం పెట్టింది ఎప్పుడు 94 తర్వాత నేనే వాళ్ళకు డక్కలోళ్ళ సంఘాన్ని కూడా ఏర్పాటు చేయించాను. అంటే ప్రతి దళితుల్లో ప్రతి కులం మేలుకోవాలి, ఎవరైనా వాళ్ళ ఆకాంక్షల్ని తెలియజేయాలి, వాళ్ళకు ఏ రూపంగా అన్యాయం జరిగినా ఆ రూపంగా న్యాయం జరగడం కోసం వాళ్ళ పాత్ర పోషించుకోవాలి. అందుకు వాళ్లకు చైతన్యం ఇవ్వడానికి మనం శక్తిని ఇవ్వాలి. అది మాట వరుస శక్తి అయినా ఇతరాతర శక్తి అయినా వాళ్ళకి అందించాలి అని చెప్పి అది చేయడం జరిగింది. అత్యంత వెనుకబాడిపోయిన మొత్తం దళిత వర్గాల్లో డక్కలే మొదటి స్థానానికి వస్తుందనే విషయం మీ అందరికీ తెలుసు, అంతేనా? మన దళిత 59 కులాల్లో అత్యంత వెనుకబడ్డ వర్గంగా ఎవరన్నా కనిపిస్తే మనకు డక్కల వర్గమే కనిపిస్తుంది. ఇప్పటికీ మళ్ళీ గాడిదల మీద సామాన్లు వేసుకొని లేకపోతే ఊరవతల పూరి గుడిసెలు వేసుకొని చిన్న చిన్న ఆ 15 రోజులకు తాటి మట్టలు వేసుకొని ఏదో వేసుకొని జీవించుకొని వాళ్ళు పోతుంటారు. ఇది వాళ్ళ సిచ్యువేషన్. వాళ్ళతో పోల్చుకుంటే మన వర్గం కొద్దిగా బెటర్ పొజిషన్లో ఉన్నది వాళ్ళతో పోల్చుకుంటే. ఈ విషయం మన మాటల్లో తెలుస్తుంది, మన ఆచరణలో తెలుస్తుంది, మన అవకాశాల్లో తెలుస్తుంది, అన్నిట్లో తెలుస్తుంది.
ఆనాడు ఏబిసిడి వచ్చినప్పుడు కూడా డక్కలోళ్ళకి ఏం మేలు జరగలే. వాళ్ళు బి గ్రూపులో ఉన్నారు, అంటే మాదిగ గ్రూపులో ఉన్నారు. మాదిగలు లబ్ధిదారులు కావచ్చు, అప్పుడు ఆట పొందవచ్చు. కానీ మాదిగ గ్రూపులో ఉన్న నా డక్కల వాళ్ళకైతే న్యాయం జరిగినట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి బి గ్రూపులో ఉన్నప్పుడు ఏబిసిడి జరిగినప్పుడు బి గ్రూపులో ఉన్నప్పుడు న్యాయం జరగలేదు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ గ్రూప్లో వాళ్ళకి రావడాన్ని నేను స్వాగతించాలి, వాళ్ళకి సమర్థించాలి, ఇంకా వాళ్ళని ప్రోత్సహించాలి అన్న. నేను చెప్తున్నా, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మాదిగ ఆఫీసర్లకు, మాదిగ రాజకీయ నాయకులకు, మాదిగ ఉద్యోగస్తులకు, అంతో ఇంతో ఆర్థికంగా ఎదిగినాకు సంబంధించిన మాదిగ నాయకులకు నేను పిలుపునిస్తా. ప్రతి ఒక్కరూ డక్కల కుటుంబాన్ని దత్తత తీసుకోండి అని చెప్పి నేను పిలుపునిస్తా. ఎందుకంటే వాళ్ళు మాదిగలను అనుసరించి మాదిగల ఇళ్ళల్లో కూడా రాకుండా వాళ్ళు బతికిన వాళ్ళు, మాదిగలను అనుసరించి మాదిగల దగ్గరని అడుక్కొని కదా వాళ్ళు పెట్టింది తిని ఇంట్లో కూడా రాకుండా అయ్యా మేము దక్కలోలం వచ్చామయ్యా అని చెప్పి వాళ్ళు ఊరవతలు ఇండ్ల అవతలు ఉంటే వాళ్ళ స్థితిగతులను చూస్తే నాకు ఏడుపు వస్తుంది, బాధ అనిపిస్తుంది. వాళ్ళను ప్రభుత్వం అభివృద్ధి చేయడమే కాదు, ఇక నేను చెప్తున్నా వాళ్ళ అభివృద్ధికి మాదిగలు కూడా కీలకమైన పాత్ర పోషిస్తారు రేపు రాబోయే రోజుల్లో. దత్తత తీసుకుంటారు అంతే, తీసుకోమని చెప్తాను నేను. ప్రతి కుటుంబాన్ని ఒకరు దత్తత తీసుకోవాలి అంతే. ఎవరు తీసుకోవాలి? మాదిగల్లో అంబేద్కర్ పేరుతో, రిజర్వేషన్ల పేరుతో ఎవరైతే డెవలప్ అయ్యారో, ఎవరైతే ఉద్యోగస్తులు అయ్యారో, గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారో, గ్రూప్ 2 అయ్యారో, వాళ్ళు ఒక్కొక్కరు ఆఫీసర్లకు ఎదిగిన వాళ్ళు 100 కుటుంబాలు పోషించవచ్చు. అట్లా మరి మాదిగల్లో ఎదిగిన వాళ్ళు కొంత వెనకబడ్డ వాళ్ళు కొంత చైతన్యవ్వాలి కదా. రిజర్వేషన్ల ద్వారా వచ్చే న్యాయం వేరు, కానీ ఎదిగిన వాళ్ళు ఎదగని వాళ్ళ పక్షాన నిలబడడం కూడా వేరు. దీన్ని నేను రాబోయే రోజులన్నా ఖచ్చితంగా నేను డక్కల కుటుంబాల పట్ల, ఎందుకంటే బాధ్యత ఉన్నదని నేను చెప్తున్నాను. నేను డక్కల కుటుంబాలు ఎన్ని ఉన్నాయో దాదాపు మనకంటే ఈ లిస్టులో తక్కువనే కనిపిస్తున్నాయి. మనవి మితలాయర్ వారికి సంబంధించిన మనయేమో దాదాపు 3000 చిల్లర కనిపిస్తున్నాయి. ఓకే, ఇక్కడ డక్కల ప్లీజ్, ఇక్కడ డక్కల 2558. ఇంకా మీరన్నా 80% కులం ఈ మితలవారు రావడం కొద్దిగా లేట్ అవుతుంది కాబట్టి మాలదాసరనో మాలనో ఇంకోటనో మీరు పెట్టుకున్నారు. కానీ డక్కలాళ్ళు ఎక్కడ కూడా మాదిగని పెట్టుకున్నట్టు కూడా లేదు. అంటే మన మితలాయర్ వారికి సంబంధించిన జనాభా ఇప్పుడున్న దానికంటే 5-6 రేట్లు పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? 5-6 రేట్లు పెరుగుతుంది. నాకు తెలిసి ఒక 15% ఇప్పుడు మితలాయర్ సర్టిఫికెట్లు ఉంటే 85% మాలదాసరో ఏదో ఒక పేరుతో మన సర్టిఫికెట్లు అవి వచ్చినాయి. ఇప్పుడు ఉన్నదానికంటే 80% పెరుగుతాయి. కానీ ఇక్కడ డక్కలకు సంబంధించిన విషయం కూడా వచ్చేప్పటికి వాళ్ళకి పెరగవు కూడా. ఎందుకంటే వాళ్ళు మాదిగాని కూడా రాయించుకునే చైతన్యం వాడు ఉన్నది. మాదిగాని రాయించుకునే పరిస్థితి కూడా వాళ్ళకు లేదు. డక్కల పేరుతోటే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో డక్కల సామాజిక వర్గ అభివృద్ధి కోసం, పిల్లల చదువుల కోసం, వాళ్ళని పైకి తీసుకురావడం కోసం ప్రభుత్వం ఎంత చైతన్యతదో అది ఇచ్చే విధంగా నేను చేస్తా వాళ్ళ కోసం. అట్లనే రిజర్వేషన్ల పరంగా ఫస్ట్ గ్రూపులో వస్తే వాళ్ళకి ఏ మేలు జరగాలో నేను వాళ్ళ మీద ఒక కన్నేసే పెడతాను నేను. మూడోది, ప్రతి దక్కల కుటుంబాన్ని ఒక మాదిగా డెవలప్ అయిన కుటుంబం దత్తత తీసుకోమని చెప్తా. వాళ్ళ గురించి కూడా నేను ఆలోచిస్తాను. ఇది ప్రభుత్వ పరంగా వచ్చేది ప్రభుత్వ పరంగా రావాలి, రిజర్వేషన్ల పరంగా వచ్చేది వాళ్ళకు రిజర్వేషన్ల పరంగా రావాలి. మాదిగలను అనుసరించి వాళ్ళు బతికిన వాళ్ళు కాబట్టి వాళ్ళ అవకాశాలు మాదిగలు దోచుకుంటే పాపం అవుతుంది. కానీ మాదిగలు డెవలప్ అయిన వాళ్ళు మాత్రం వాళ్ళ కోసం కనుక చేస్తే వాళ్ళకు జన్మలో వాళ్ళకు మేలే జరుగుతుంది అనే విషయం కూడా వాళ్ళకు నేను చెప్పి వాళ్ళ మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇది నేను మితలవార్ల మీటింగ్ అయినా కూడా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడినంటే అర్థం ఏంటంటే, అత్యంత వెనుకబడ్డ ఆ డక్కల వర్గమే ఎంఆర్పిఎస్లో ఉద్యమంలో భాగస్వామైంది. వాళ్ళు వర్గీకరణ జరిగినప్పుడు లబ్ధిదారులు కూడా కాదు. కానీ ఏబిసిడి వర్గీకరణ జరిగిన కాలంలో మీరు డి గ్రూప్లో రావడం వల్ల ఆ డి గ్రూప్ ఏర్పడడానికి ప్రధాన కారణం ఇక్కడ మితలవార్లు ఉన్నారని కాదు. ఇక్కడ మితలవార్లు ఉన్నారని డి గ్రూప్ ఏర్పడలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు ఆది ఆంధ్ర అనబడుతున్న వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఆది ఆంధ్రుల పేరుతో వాళ్ళకు బలమైన ఒక వర్గంగా ఉన్నది. ఇప్పుడు మాలమహనాడు నడిపిన పివి రావు గారు ఏదైతే ఉన్నారో ఆ తూర్పుగోదావరి జిల్లాలో ఒక 2-3 లక్షల జనాభా ఆది ఆంధ్రుల పేరుతో వాళ్ళకు ఉంటుంది. కాబట్టి మాకు సపరేట్గా ఉండాలని చెప్పి వాళ్ళు అనుకోవడం వల్ల ఆ సపరేట్ గ్రూపులో మన మితలవార్లు ఇక్కడ చేర్చారు. కాబట్టి అప్పుడు లబ్ధి మీకు ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే
ఆ ఫస్ట్ ఆ డి గ్రూపులో వచ్చిన 1%కి సంబంధించిన కాడ ఆది ఆంధ్రులు ఇక్కడ లేకపోవడం వల్ల అదే డి గ్రూపులో నా మిగతా వారు ఉండడం వల్ల గా అవకాశాలు మన మిగతా వారు రావడానికి దారితీసినాయి. దానివల్ల మీరు కొంత మేలు జరిగింది. ఇది విషయం. ఇక్కడనే ఆది ఆంధ్రులు ఉన్నారనుకో, మళ్ళీ ఇక్కడ కూడా అది క్లోజ్ అయ్యేది. మళ్ళీ ఈ పరిస్థితి కూడా వచ్చేది కాదు. మళ్ళీ డక్కలోల సిచ్యువేషన్ ఉన్నట్టుగానే మన సిచ్యువేషన్ ఉండేది. ఆది ఆంధ్రులు ఇక్కడ లేకపోవడం వల్ల ఆది ఆంధ్ర గ్రూపులో డి గ్రూపులో అప్పుడు వచ్చిన వాళ్ళు ఆది ఆంధ్ర, మస్టి, మితలయార్ వారు, పంచమ, పర్య. ఈ పంచమ పర్య కూడా అటే ఉన్నది. మళ్ళీ పర్య అనేది తమిళనాడుకు సంబంధించిన బేస్ సంబంధించింది. అది మాల సామాజిక వర్గానికి అందుబాటులో ఉంటుంది అన్నట్టుగా పంచమ పర్యాలకు సంబంధించిన ఉన్నది. ఏదేమైనా సరే మీరు కొంత లబ్ధి పొందగలిగారు. అంటే వర్గీకరణ లానప్పుడు మీరు నష్టపోయినరనే మీకు ఉన్నది అంచనా. వర్గీకరణ ఉన్నప్పుడు ఎంతో కొంత మేలు జరిగింది అనేది కానీ ఉన్నది 1 గ్రూప్లో. వర్గీకరణ రద్దయిన కాంచి మీరు నష్టపోయిన వాళ్ళనే ఉన్నారు. కానీ వర్గీకరణ లేనప్పుడు మీరు నష్టపోయినా, వర్గీకరణ ఉన్నప్పుడు మీకు కొంత మేలు జరిగినా, వర్గీకరణ రద్దయిన కాంచి మీకు నష్టం జరుగుతున్నా, ఈ పోరాటంలో ఏనాడు కూడా మీరు అందుబాటులోకి రాలేదు. మీకంటే చైతన్యంలోనూ, చదువులోనూ, జ్ఞానంలోనూ, వ్యవహారాల్లోనూ అత్యంత వెనుకబడ్డ నా డక్కల సమాజం అందుబాటులో ఉన్నది. కానీ వాళ్ళతో పోల్చుకుంటే బెటర్ పొజిషన్లో ఉండబడే, వర్గీకరణ జరుగుతూనే కొంత మేలు జరిగే నా మిగతా వాళ్ళు మాత్రం అందుబాటులోకి రాకపోవడం వల్ల ఏం జరిగిందో సిచ్యువేషన్ ఎట్లున్నదంటే, అంటే మాలలు వర్గీకరణ అడ్డం తగులుతుంటే మాదిగలే కోరుకుంటుండ్రు అన్నది. మాలలోమో వర్గీకరణ అడ్డు తగులుతుంటే మాదిగలోమో వర్గీకరణ కోరుకుంటుండ్రు. ఇది మాదిగల యుద్ధంగా చూశారు. కానీ చాలామంది మాలలు ఒక్కరే వర్గీకరణ ఫలాలు వర్గీకరణ అడ్డు తగులుతుంటే మాదిగల పోరాటం దళితుల్లో అన్ని కులాల కోసం జరుగుతుంది అనడానికి మీరు సాక్ష్యం చెప్పలేకపోయారు. మాలలు 59 కులాల్లో 58 కులాలకు వద్దు, మేమే తింటామని చెప్పి వాళ్ళు అడ్డం పడుతున్నారు. అది వన్ సైడ్. కానీ మాదిగలు అందరి కోసం కొట్లాడుతున్నారు. అందరి కోసం కొట్లాడుతున్న సమయంలో అందరు నాకు అందుబాటులో ఉంటే ఏమయ్యేది అంటే, మాలలే ఒకరు అడ్డం పడుతుంటే మాదిగల నాయకత్వంలో జరిగే పోరాటంలో దళితులందరూ పాల్గొన్నారనే పేరు వస్తే అందరికీ మేలు జరిగేది, ఎప్పుడో మేలు జరిగేది. ఇది మాదిగల మధ్యలో యుద్ధంగా చూశారు. కానీ మాలలు అటువైపు ఉన్నారు, మిగతా 58 కులాలు ఒకవైపు ఉన్నారని చెప్పి అనడానికి అవకాశం ఉండే పరిస్థితిని మనలాంటి వాళ్ళు రాకపోవడం వల్ల కొద్దిగా న్యాయం కోసం జరిగే పోరాటాలు కూడా మీరు లేకపోవడం అనేది, అది కూడా కొంత అవకాశాలు పొంది కూడా లేకపోవడం అనేది, వర్గీకరణ లేకపోవడం వల్ల నష్టపోతూ కూడా మీరు అందుబాటులో రాకపోవడం అనేది ఎవరికైనా బాధ ఉంటుంది అనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను. అయినప్పటికీ నేను కోరుకుంటున్నది, దళితుల్లో ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాలకు వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగానే న్యాయం జరగాలి, వాళ్ళ వెనుకబాటుకు అనుగుణంగానే న్యాయం జరగాలి, వాళ్ళ జనాభాకు అనుగుణంగానే న్యాయం జరగాలి. వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా, వాళ్ళ జనాభాకు అనుగుణంగా, వాళ్ళ వెనుకబాటుకు అనుగుణంగా వాళ్ళకు న్యాయం జరగాలనే కాడ నేను మొదటి నుంచి ఉన్నాను. కాబట్టి ఇప్పుడు జరిగే విషయంలో ఉమ్మడి రిజర్వేషన్లో నష్టపోయిన వర్గాలు మళ్ళీ వర్గీకరణ ద్వారా కూడా నష్టపోవద్దని చెప్పే, ఉమ్మడి రిజర్వేషన్లో నష్టపోయిన వర్గాలు మళ్ళీ వర్గీకరణ ద్వారా కూడా మళ్ళీ నష్టపోవద్దు, అంటే వర్గీకరణ జరిగినా కూడా మాకు న్యాయం జరగలేదన్న మాట రాకుండా చూసుకోవడం కోసమే వర్గీకరణ ద్వారా మాదిగలకు కొంత జనాభా పరంగా 1% 1% తక్కువ వచ్చినా చూచే సమాజానికేమో 9% వచ్చింది. చూసే సమాజానికి 9% వచ్చింది. రావాల్సిన దాంట్లో 1% 1% తగ్గిందని నేను లెక్కలతో సహా చెప్తున్నాను, అదొక విషయం. కానీ చూసే సమాజానికి 9% వచ్చింది. కానీ 9% వచ్చినా మళ్ళీ నేను పోరాటాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విషయాల్లో మాదిగలు ఒక్కరి కోసమే కాకుండా మీ అందరి కోసం తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నానని కూడా మీరు మర్చిపోదు. మాదిగలు ఒక్కరి కోసం కాకుండా మీ అందరి కోసం చేసే ప్రయత్నమే ఇప్పుడు జరిగే పోరాట రూపాలు, ఇప్పుడు జరిగే ప్రయత్నాలు అనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఏది ఏమైనా వాళ్ళు కమిషన్ నివేదిక అనేది కొంత శాస్త్రీయబద్ధంగా అధ్యయనం చేసినట్టుగా లేదనేది నేను ముఖ్యమంత్రికి ఇచ్చిన వినతి పత్రంలోనే ఉన్నది. దళితుల్లో అత్యంత వెనుకబడ్డ వర్గాలు అనబడుతున్న వాళ్ళను 1 గ్రూప్లో చేస్తూనే మళ్ళా డెవలప్ అయిన వర్గం నుంచి కూడా తీసుకొచ్చి మన్నె లేదా పంబాల లాంటి, మన్నె అంటే సాధారణంగా గద్దరన్న కుటుంబాల వాళ్ళకు సంబంధించిన వర్తిస్తుంది. పంబాలంటే మీరందరూ పేరున్నారు, ఎవరు? చక్రపాణి.
అంటే ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ స్థాయికి ఎదిగిన వాళ్ళు, వీసీల రూపంగా వచ్చిన వాళ్ళు, గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించిన ఉద్యోగాలు చేసేవాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఆయా డిపార్ట్మెంట్లో ఉన్నత ఉద్యోగాలు చేసేవాళ్ళు జనాభా చూస్తే వాళ్ళది 1000 అయినా అందులో దాదాపు 250 నుంచి 400 ఉద్యోగాలు వాళ్ళ కుటుంబాల్లో ఉన్నాయి. వాళ్ళకు 250 నుంచి 400 ఉద్యోగాల వరకు వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. 4th క్లాస్ నుంచి మొదలుకుంటే గ్రూప్ 1 వరకు వాళ్ళ స్థాయి పెరిగిందనేసి కూడా మర్చిపోద్దాం. ఒకవైపు అదే డక్కల వర్గంలో ఒక ఉద్యోగం ఉండదు. ఏబిసిడి వచ్చిన రోజుల్లో కూడా ఒక ఉద్యోగం వచ్చినట్టు నాకేం లెక్కలు లేదు. వీళ్ళను అందులో పెట్టి మళ్ళీ ప్రతి కుటుంబంలో ఒకరో ఇద్దరు ఉద్యోగాలు ఉన్న వాళ్ళను పంబాలలో తీసుకొచ్చి ఆడ పెడితే మళ్ళీ వీళ్ళ అవకాశాలు వాళ్ళు దోచుకోవడానికి ఉపయోగపడుతుంది కదా. ఉమ్మడి రిజర్వేషన్లను మళ్ళీ ఒక మాల వర్గం దోచుకున్నది అన్నట్టుగానే మళ్ళీ వర్గీకరణ ద్వారా వచ్చే ఫలాలు కూడా ఆయా గ్రూపులో మళ్ళీ లబ్ధి పొందిన వర్గాలు చేరితే మళ్ళీ అన్యాయం జరుగుతుంది కదా అని చెప్పి నేను అక్కడ నివేదిక ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఇకపోతే రెండో విషయం, మనం అంతకుముందు డి గ్రూప్లో ఉన్నాం. డి గ్రూపే కదా, డి గ్రూప్లో ఉన్నాం. డి గ్రూప్లో ఉన్నప్పుడు ఆది ఆంధ్ర అది అక్కడ డెవలప్ అయిన వర్గమే. ఇక్కడ ఎవరన్నా ఎంతో కొంతమంది ఉంటే ఆది ఆంధ్రకు సంబంధించిన దాంట్లో వాళ్ళ జనాభా చాలా తక్కువ ఉన్నది. ఇక్కడ ఎంత చూపెట్టిండ్రు? ఆది ఆంధ్ర జనాభా 2289. ఇప్పుడు అది ఇదే గ్రూప్లోకి వచ్చారు. తర్వాత మిథలయర్ వారు మళ్ళీ 3వ గ్రూపులోనే వచ్చేసారు. పంచమ పర్య 2వ గ్రూపులోకి వచ్చేసారు. అసలు పర్య అనేది అరుంధతీయ వేరు, ఆడ పర్య వేరు. తమిళనాడులో పర్య అనేది ఒక సపరేట్ కులం. అది అరుంధతీయలో కంటే చర్మకార వృత్తికి దగ్గర ఉండని కులం. అది మళ్ళీ బి గ్రూప్లోకి 2వ గ్రూప్లోకి వచ్చేసారు. ఇక మస్తీ అనేది 3వ గ్రూప్ నుంచి అది డి నుంచి ఇప్పుడు అది మొదటి గ్రూప్లోకి వచ్చేసారు. మస్తీ అంటే శాస్త్రీయబద్ధంగా అందరినీ ఒక డెవలప్ అయిన కులంగానన్నా చూడాలి, లేదా డెవలప్ కాని కులాలన్నా చూస్తే వాళ్ళు శాస్త్రీయబద్ధంగా ఆలోచించినట్టుగా ఇక్కడ మనకు కనిపించట్లేదు అనేసి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయాలని నేను ముఖ్యమంత్రి దృష్టికి లిఖితపూర్వంగా చెప్పే సమయానికి మీరు అందుబాటులో లేకపోవడం చాలా బాధ. మీరే అందుబాటులో ఉంటే అందులో నేను అది కూడా పొందుపరిచేవాడిని. ఎందుకంటే మీ మనోభావాలు తెలియకుండా పొందుపరచడం కరెక్ట్ కాదని చెప్పి నాకు అప్పటికే వినతి పత్రంలో అప్పటికే అందుబాటులోకి వచ్చిన కులాల పేర్లనే ప్రస్తావించి మరికొన్ని కులాలని రాయగలిగాం. అంటే మళ్ళీ తర్వాత మీరు అందుబాటులోకి వస్తారు కదా అని చెప్పి మరికొన్ని కులాలు అని చెప్పి మొన్న ఇచ్చినప్పుడు రాయగలిగాం. ఏదేమైనా భవిష్యత్తు రోజుల్లో మీకు చెప్పేది ఒకటే, నేను నన్ను కొద్దిగా విశ్వసించడం కానీ మీరు విశ్వసించడం నమ్మకం పెట్టుకొని జరిగితే నేను చెప్తున్నాను, నేను మాదిగ పేరుతోటే ఉద్యమం చేసిన దళితుల్లో ఉండబడే అన్ని కులాలు బాగుపడాలనే ఉద్యమం లక్ష్యం అందులో ఉన్నది. మాదిగల పేరుతోటే ఉద్యమం చేసిన డిమాండ్ అందరికీ న్యాయం జరగాలనేది నంబర్ 1. ఈ 30 ఏళ్ళ పోరాట రూపాలు కూడా అందరికీ మేలు జరగాలనే కోణంలోనే ఉన్నది. మీ దృష్టికి తీసుకొస్తున్న ఒక విషయం చూడండి. ఇప్పుడు అమ్మ చెప్పింది, చెల్లె మేము కుల సర్టిఫికెట్ పోతే మాకు కుల సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వల్ల ఏదో పేరుతో తీసుకొని అప్పటికప్పుడు పిల్లలు ఏదో చదువులకు ఉపయోగపడతానికి తీసుకున్నామని చెప్పి దానిలో 80% అదే జరిగింది. ఇప్పుడు ఈ విషయం నాకు వేదిక మీదకి వచ్చినాక చెప్పారు, కానీ ఇదే విషయం మళ్ళీ చెప్తున్నా, సరిగ్గా 18 ఏళ్ళ క్రితం నాకు కొన్ని కులాలు చెప్పారు. ఇప్పటి విషయం చెప్పట్లేదు నేను, ఇదే విషయం నాకు కొన్ని కులాలు చెప్పేశారు. ఆ కొన్ని కులాలు చెప్పే సమయానికి 20 ఏళ్ళ క్రితం చెప్పారు. 20 ఏళ్ళ క్రితం చెప్పారు. అప్పుడు సరిగ్గా 21-22 ఏళ్ళ క్రితం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో నాకు బుడగజంగాల సోదరులు, డక్కల సోదరులు, చిందు సోదరులు, ఒక 5-6 కులాలకు సంబంధించిన సోదరులు నా దగ్గరకు వచ్చి, అన్న మేము సంచార జీవితాలు గడుపుతున్నాం, మాకు సర్టిఫికెట్ ఇవ్వాలన్న కూడా ఆర్డీఓ ఇవ్వాలంటే మేము అక్కడ దాకా పోలేకపోతున్నాం, పోయిన వాళ్ళు సరైన సమయంలో ఇవ్వకపోవడం వల్ల మా పిల్లలకు చదువుకు సర్టిఫికెట్ రావట్లేదన్న, కొద్దిగా మీరు వచ్చి మాలలకు మాదిగలకు ఏదైతే ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇస్తున్నారో అట్లనే మాకు కూడా సర్టిఫికెట్ ఇప్పిమని చెప్పి నన్ను కోరడం జరిగింది. అంటే నేను అందరు బాగా కోరుకుంటున్నాను కదా,
అందరు బాబు కోరుకోవాల్సిందే కదా అని చెప్పి నేను వాళ్ళందరినీ తీసుకెళ్ళి చంద్రబాబు గారిని కలిశాను. నేను ఆ ఫోటో మీకు పంపుతాను. నేను ఇది ఎన్నేళ్ళ క్రితం సమస్య. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఎప్పుడున్నాడు? 2004 లోపు ఉన్నాడు కదా. అంటే 2004 అంటే 21 సంవత్సరం క్రితం సంగతి చెప్తున్నాను నేను. 2004 లోపే చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తేదీ కూడా మీకు ఉంటుంది కాబట్టి నేను చెప్తాను కాబట్టి, ఫోటోతో సహా రిలీజ్ చేస్తాను కాబట్టి. అప్పుడు లాలయ్య అని ఒక జనగాంలో ఉండే పెద్ద ఆయన, బుడగ జంగాలకు సంబంధించిన ఆయనను తీసుకెళ్ళి ఇంకో కొంతమంది తీసుకెళ్ళి వినతి పత్రం ఇచ్చాను. అయితే వినతి పత్రం ఇచ్చిన తర్వాత ఎన్నికలు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం ఇది జరిగింది. కానీ వినతి పత్రం ఇచ్చిన రికార్డ్ అయితే ఉంటుంది కదా, అది ఉన్నాయి. తర్వాత జరిగిన పరిణామంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యింది. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1-2-3 సార్లు కలవడం జరిగింది. 1-2-3 సార్లు కలిసిన తర్వాత ఆయన చేద్దాం కృష్ణ అని అన్నాడు, కానీ చేయలే. కానీ ఒకసారి ఎన్నికల సమయం వచ్చేసింది. ఆ ఎన్నికల సమయం వచ్చినప్పుడు నన్ను చర్చలకు పిలిచారు. కృష్ణ మీ సహకారం కావాలి అన్నాడు. కృష్ణ మీ సహకారం కావాలి అన్నాడు. అన్నప్పుడు నేనన్నా, సార్ నేను సహకరిస్తా, కానీ మా ఉపకులాల సమస్య మొదటి నుంచి పెండింగ్లో ఉన్నది. నేను మీ దగ్గర ఒక 2-3 సార్లు ప్రస్తావించాను. మా డక్కలోలకు, మా చిందోలకు, మా బుడగ జంగాలకు, కొన్ని కులాలకు ఆర్డీఓ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల సరైన సమయం అందట్లేకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతుంది మీకు చెప్పాను సార్. మీరు చాలా ఇప్పటివరకు ఆ సమస్య పరిష్కరించలేదు సార్ అని చెప్పడం జరిగింది. ఏం చేయమంటామని చెప్పడం జరిగింది. మీరు ఆ సర్టిఫికెట్లు ఖచ్చితంగా ఎంఆర్ఓ ద్వారా ఇప్పిస్తా అని చెప్పి బహిరంగ ప్రకటన చేసి దానికి అనుగుణంగా ముందుకు సాగితే నేను సపోర్ట్ చేస్తా సార్ అని చెప్పడం జరిగింది. దానికి ఆయన ఒప్పుకున్నాడు, బహిరంగ ప్రకటన చేసిండు, నేను సపోర్ట్ చేశాను. దాని తర్వాత 15 రోజులకే చాలా కులాలకు ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇచ్చే విధంగా జీవో వచ్చేసింది. ఆ జీవో చూస్తున్నాం. అంటే అందరు బాగుపడాలని కోరుకునేటోను కాదు నాన్న, నేను మాలలో మాదిగలో కాదు కదా, అందరు బాగుపడాలని కోరుకున్నాను. ఇది ఎప్పటి చరిత్ర? ఇది 2007లో వచ్చిన చరిత్ర. ఇది నేను ఎప్పటి నుంచి మొదలుపెట్టా? అది 2003 నుంచి మొదలుపెట్టాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా దృష్టికి వచ్చింది 2003లో వస్తే 3 నుంచి నేను ప్రయత్నం మొదలుపెట్టి 2007 నాటికి దాన్ని క్లించ్ చేశాను. ఓకే, మన మాట వినలేదు, కానీ వాళ్ళ అవసరం ఉన్నప్పుడు మన మాట వినాల్సి వచ్చింది కదా. మన మాట ముందు వినలేదు, కానీ వాళ్లకు మన అవసరం వచ్చేసింది. మన అవసరం వచ్చినప్పుడు నేను ఏం కండిషన్ పెట్టా? నా దగ్గరకు వచ్చి ఎవరైతే ఎంఆర్ఓ సర్టిఫికేట్ అని చెప్పారో వాళ్ళకి ఇస్తేనే నేను మీకు సపోర్ట్ చేస్తా అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఇప్పించడం జరిగింది, వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది, వాళ్ళకు మేలు జరుగుతున్నది. ఎంతో కొంత సర్టిఫికేట్ కన్నా మేలు జరుగుతుంది కదా. ఇప్పుడు మీకు ఏబిసిడి వల్ల ఏమొస్తుందని తర్వాత విషయం, కానీ ముందు సర్టిఫికేటే లేదనే బాధ ఒకటి కనిపిస్తున్నది కదా. సొంత కులాస్తిత్వాన్ని కూడా పక్కకు పెట్టి ఏ కులం వాళ్ళైనా ఆ కులం మీద ఎంతో అభిమానం ఉంటుంది కదా. అరే మన మనం ఫలానా కులంలో పుట్టాలని కోరుకోలేదు. మనం ఈ దేశ కుల వ్యవస్థలో మనం కూడా మన తల్లిదండ్రులు ఏ కులం అయితే మనకు ఆ కులం వర్తిస్తుంది. ఫలానా కులంలో పుట్టాలని మనం కోరుకోలేదు, కుల వ్యవస్థను మనం కోరుకోలేదు. మనం ఈ కుల వ్యవస్థ ఉండాలని కోరుకుంటామా? ప్రపంచంలో ఎక్కలేని కుల వ్యవస్థ ఈ దేశంలో ఉండాలని కోరుకుంటామా? ఈ కులం వల్ల మన గౌరవం కంటే అవమానాలు జరిగింది ఎక్కువ కదా. అయినప్పటికీ మన తల్లిదండ్రులు ఏ కులం అయితే ఆ కులం చెప్పుకుంటాం, తప్పదు కదా. అంటే ఎంత చిన్న కులం అనబడుతున్నా, ఎంత ఇబ్బంది పడుతున్న కులం అనబడుతున్నా, ఆ కులం పట్ల ఆ కులంలో పుట్టిన బిడ్డలకు ప్రేమ అభిమానం ఉంటుంది కదా. మరి కులం పట్ల ప్రేమ అభిమానం ఉండాల్సిన మనం ఆ కులం సర్టిఫికెట్ తీసుకోలేని పరిస్థితిలో ఇంకో కులం సర్టిఫికెట్ తీసుకుంటున్నాం అని అంటే నిజంగా ఎంత అస్తిత్వాన్ని కోల్పోతున్నట్టు మనం, ఎంత మన ఉనికిని కోల్పోతున్నట్టు మనం, మన కులం ఉనికిని అస్తిత్వాన్ని కోల్పోతున్నట్టే కదా. చాలా చంపుకున్నట్టే. ఒక మాట చెప్పాలంటే మన కుల అస్తిత్వాన్ని, మన కుల ఉనికిని మనం చంపుకున్నట్టే కదా. ఇప్పటివరకు జరిగింది. భవిష్యత్తు రోజుల్లో నా మిగతా యాదవులకు సంబంధించిన వాళ్ళే కాదు, ఎవరైనా సరే మీరు ఏ సొంత కులం అయితే ఉంటుందో ఆ కులం పేరుతోనే మీరు జీవించాలి, గౌరవించబడాలి, ముందుకు సాగాలి. అంతే. మీరు అదే పేరుతో జీవించాలి, అదే పేరుతో గౌరవించబడాలి, అదే పేరుతో అభివృద్ధిలోకి రావాలి. మీరు జీవించడం ఆ పేరుతోనే ఉండాలి. అవును, మాదిగని చెప్పుకోనంత వరకు అందరు మాదిగల్ని చిన్న చూపు చూసిండ్రు, కానీ వాళ్ళు ఎంఆర్పిఎస్ వచ్చినాక మాదిగని చెప్పుకోవడం మొదలు పెడితే ధైర్యంగానే బతుకుతుండ్రు. మీరు మిగతావారు చెప్పుకోకపోవడానికి కారణం ఏదో తక్కువ చూస్తుండని నేను అనుకోవట్లేదు, కానీ అవకాశాలకు దూరం అవుతున్నాం, సర్టిఫికెట్ రావట్లేదని ఒక బాధ ఉండడం వల్ల మీరు అటువైపు మొగ్గి చూపి సర్టిఫికెట్ తీసుకున్నట్టుగా కనిపిస్తున్నది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నిన్న నా సోదరులు వచ్చిండ్రు, ఎవరు ఒలియాదాస్ సార్, తమ్ముడు వెంకటేష్, నిన్న మీతో ఏం సర్టిఫికెట్ గురించి వినతి పత్రం ఇచ్చా? మాకు కూడా ఆర్టికల్ వస్తున్నాయి.
ఇప్పుడు ఎంఆర్ఓ ద్వారా ప్రత్యేకంగా అన్న మాకు వినతి పత్రం ఉండే చేతుల మీద ముఖ్యమంత్రికి ఇప్పించాను. నాకు నిన్నగాక మొన్న సమస్య వస్తే నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చా ఆ సమస్య. వర్గీకరణలో ఎవరు ఏ గ్రూపులు ఉండాలనే సమస్య ఒకటైతే అన్న మాకు సర్టిఫికేటే లేదన్నప్పుడు మరి తీసుకెళ్ళినప్పుడు నేను వర్గీకరణ మీదనే మాట్లాడి రాలే. నేను ఒక వర్గీకరణ మీదనే ఎవరికి ఎట్లా ఉండాలనే దాని మీదనే మాట్లాడి రాలే. నేను అక్కడ ఆ సమస్య ప్రత్యేకంగా వచ్చింది కాబట్టి వర్గీకరణ మీద మాట్లాడుతూనే అన్న ఆర్డీఓ సర్టిఫికేట్ న్యాయం కాదన్నా, దయచేసి వీళ్ళకు మొత్తం ఎంఆర్ఓ సర్టిఫికేట్ అంటే ఈ సమస్య ఏమన్నది లేదు, తొందరగా చేస్తానులే అని చెప్పి ముఖ్యమంత్రి కూడా మనోళ్ళతో అన్నాడా లేదా? సరే ఓకే అనడం జరిగింది. అంటే దశాబ్దాల తరబడి మీరు సర్టిఫికెట్ లేకపోవడం వల్ల బాధపడడానికి పరిష్కారం మీ అన్నగా నా వంతు పాత్ర పోషించి ఆ పరిష్కారం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను తీసుకెళ్తా మీ మనోభావాలను, మీ అభిప్రాయాలను, జరుగుతున్న అన్యాయాన్ని, ఎక్కడ అన్యాయం జరుగుతుందో దాని పరిష్కారాన్ని నా వంతు మీకు చేతోడు వాదుడుగుండి మీ తరఫున కూడా నేను నిలబడి మిమ్మల్ని తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కరించే బాధ్యత నా వంతు పాత్ర పోషిస్తా. దీన్ని నమ్మండి, విశ్వసించండి, నా బాధ్యత తీసుకుంటాను. ఎందుకు చెప్తున్నంటే 20 ఏళ్ళ క్రితం నా దగ్గరకు వచ్చినప్పుడు సమస్య అదే అయినప్పుడు పరిష్కారం జరిగింది. 3 రోజుల క్రితం నాకు అందుబాటులోకి వచ్చింది ఎప్పుడే వెంకటేష్ మీరు అంతే 1 వీక్ పోయే ముందు రోజు మళ్ళీ డిస్కషన్ జరిగింది ఇంకేదైనా సమస్య ఉన్నదా అని చెప్పి. రాత్రి పూట ఏ టైం దాకా కూర్చున్నాం? తెల్లారి గట్ల 4 గంటల దాకా కూర్చున్నాం. తెల్లారి గట్ల 4 గంటల దాకా కూర్చుండబెట్టి నైట్ 11 గంటలకు ఫోన్ చేస్తే 12 గంటలకు పోయినాము. 4:30 దాకా అన్నగారు, వెంకటేష్ అన్న, ఇస్మాయిల్ భాయ్ అందరూ ఆ సమక్షంలో అన్నగారు మాట ఇస్తే మాత్రం ఓకేనా. ఎందుకు అంటే అందరం బాగుపడాలనేది నా ఉద్దేశం. ఏంటంటే అందరం బాగుపడాలి. అందరూ బాగుపడే సమయంలో ఇప్పటి వరకు ఎవరికి ఎక్కువ అన్యాయం జరిగిందో వాళ్ళకు త్వరగా న్యాయం జరిగే విధంగా ప్రయత్నాలు జరగాలి. ఆ పోరాటంలో నా వంతు పాత్ర నేను పోషిస్తా. ఈ విషయంలో ఖచ్చితంగా మనం ఏదైతే 3వ గ్రూపులో ఇప్పుడు వచ్చామో బాగా డెవలప్ అయిన మాల గ్రూపులో వచ్చి రావడం వల్ల మీకు ఆందోళన అనేది ఉన్నమాట వాస్తవం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ కమిషన్ ముందుకు మన అభిప్రాయం పోతుంది. మన ముఖ్యమంత్రికి చెప్పినప్పుడు ఈ కమిషన్ అభిప్రాయంలో మీరు ఆమోదించిన దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. ఒకటి, కమిషన్ చూపెట్టిన సూచనలో ప్రభుత్వం ముందు కమిషన్ ఇచ్చిన సిఫార్సుల్లోనూ మీరు ఆమోదించిన దాంట్లో లోపాలు ఉన్నాయని లిఖితపూర్వకంగా ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయనే విషయం అక్కడ సిఫార్సు చేయడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి నోటీసులో పెట్టాం. ముఖ్యమంత్రితో పాటు సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. బహుశా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట అయితే చెప్పాడు, నేను కమిషన్కు మళ్ళీ ఇది మీ అభిప్రాయాన్ని చెప్తాను, కమిషన్తో కూడా ఒక డేట్ ఇప్పించి మళ్ళీ మీ మనోభావాలకు అనుగుణంగా అక్కడ చెప్పండి, తర్వాత మళ్ళీ దీన్ని ఎట్లా పరిశీలి చేయాలని ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. అంటే జరిగే ప్రక్రియ కంటే ముందు మళ్ళీ మనం కమిషన్ ముందు కూర్చోవడానికి అవకాశం ఉన్నది. జరిగే ప్రక్రియ కంటే ముందు కమిషన్ ముందు కూర్చోవడానికి మనకు అవకాశం ఉంది. బట్ అవకాశం ఉన్న సమయంలో మిమ్మల్ని నెంబడి పెట్టుకొని నేను పోతాను, కమిషన్ ముందు మీ వాదన వినిపించే ప్రయత్నం చేస్తాను. అంతే కదా. మనకు మార్గం ఏమున్నది? ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక స్టెప్ తీసుకొని ముందుకెళ్ళిండు. ఆ ముందుకెళ్ళిన దాన్ని అడ్డుకోకుండానే లోపాలు సరి చేయమని మనం కోరాలి. అంతే కదా నాన్న. మనం చేయాల్సింది ఏంటిది? ఇప్పుడు మనం ఏదో మనం వర్గీకరణ ప్రక్రియను అడ్డుకున్నట్టుగా రావద్దు కదా. మనకు ఆ ప్రక్రియ మీరు ముందుకు తీసుకెళ్ళండి, కానీ లోపాలు అక్కడక్కడ ఉన్నాయి. ఫలాని లోపాలని మీరు ఐడెంటిఫై చేస్తేనే మీరు సరి చేయండి. అది లోపాలు కాదనుకుంటే ముందుకెళ్ళండి, అది బహిరంగ చెప్పండి ప్రభుత్వం ముందు. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు బీసీ కులగణన జరిగింది అనుకుందాం. కులగణన జరిగిన దాంట్లో లోపాలు ఉన్నాయని చెప్పే కదా మళ్ళీ కులగణన కోసం మళ్ళీ ఆదేశాలు ఇవ్వబోతున్నది. అవసరమా కదా? కులగణన జరిగిన తర్వాత దానికే కట్టుబడి ఉన్నారా? ఇప్పుడు ప్రభుత్వము ఇప్పుడు ఏదైతే కులగణన ఒక 2-3 నెలలుగా చేసిందో వాళ్ళు ఇచ్చిన సిఫార్సు ఫైనల్ అని అనుకున్నారా? ఇప్పుడు అందులో లోపాలను సరిగా చూసిపెట్టే టైంకు లోపాలు ఉన్నాయని గ్రహించే కదా మళ్ళీ ఇంకో 15 రోజులకో నెల రోజులకో మళ్ళీ ముందుకెళ్ళేది. అట్లనే కులగణన విషయంలో ఎట్లయితే లోపాలు పసిగట్టి దాన్ని ఫైనల్ చేయడానికి మళ్ళీ కొంత టైం తీసుకొని ఎట్లయితే ముందుకెళ్తున్నారో కదా, మరొకసారి కమిషన్ నివేదిక ముందు మళ్ళీ అందరి అభిప్రాయాలు చెప్పుకోవడానికి మీరు శాసనసభలో ఒక చట్టం తీసుకురావడానికంటే ముందు ఇప్పటికే ముఖ్యమంత్రి నోటీసులు పెట్టాం కనుక, సబ్ కమిటీ చైర్మన్ నోటీసులు పెట్టాం కనుక మరొకసారి అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడానికి ఫైనల్గా ఒక నిర్ణయాన్ని ప్రభుత్వానికి మళ్ళీ సూచన చేయడానికి ఖచ్చితంగా ఒక తేదీ మళ్ళా కమిషన్ ముందు పోవడానికి టైం కోరదాం.
బహుశా సబ్ కమిటీ చైర్మన్ అయితే మాట ఇచ్చాడు, ముఖ్యమంత్రి ఏమో సరే ఇది సబ్ కమిటీ పరిధిలో ఉన్నది, నాకు వచ్చిన సిఫార్సు మేరకు నేను శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది, దానికి అనుగుణంగా రేపు చట్టం రూపం తీసుకురావాల్సి వస్తుంది. అయితే మీరు ఇందులో ఉన్న కొన్ని అంశాలు మీరు దృష్టికి తీసుకొచ్చారు కనుక ఈ అంశాలు సబ్ కమిటీ చైర్మన్ దృష్టికి తీసుకురామని ఆయన చెప్పడం జరిగింది. అదే రోజు సబ్ కమిటీ చైర్మన్ దృష్టికి మనం తీసుకొచ్చాము. తను మొత్తం విన్నాడు, గంట సేపు ఆయన కూడా ఓపికతో విన్నాడు. ఆఫీసర్ శ్రీధర్ అనే ఐఏఎస్ ఆఫీసర్ని కూడా పిలిపించి మన అభిప్రాయాలన్నింటిని నోట్ చేసుకున్నాడు. నోట్ చేసుకున్నాక ఖచ్చితంగా మీకు కమిషన్ చైర్మన్ తోటి మరొకసారి ఒక టైం ఇప్పిస్తా, అప్పుడు మీరు మీ మనోభావాలను మీకు జరిగే నష్టాన్ని ఏదైతే ఉన్నదనుకుంటుండ్రో లేదా కమిషన్ నివేదికలు ఏదైతే లోపాలు ఉన్నాయనుకుంటుండ్రో ప్రభుత్వ నిర్ణయాలు ఏదైతే లోపాలు ఉన్నాయని మీరు అంటుండ్రో వీటన్నిటిని లిఖితపూర్వకంగా ఆయనతో వినతిపత్రం ఇవ్వడం కాకుండా మీరు మాట్లాడి రండి, ఒక టైం ఇప్పిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఆ సమయం అది రేపు అవుతుందా ఎల్లుండి అవుతుందా ఎల్లుండి అవుతుందా కానీ ఖచ్చితంగా ఈ 4-5 రోజులపు అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆ సమయంలో ఖచ్చితంగా నా మితలయవర్ల సంఘానికి సంబంధించిన ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్ళి మీ ద్వారా వినతిపత్రం ఇప్పించి సమస్య పరిష్కరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇదే కదా ఇప్పుడు మీరు నా దృష్టికి తీసుకొస్తే మీరు ఆగనండి, మీరు ఓకే, మీరు నా దృష్టికి తీసుకురావడం అనేది ఉద్యమకారుడిగా నా పట్ల ఎంతో కొంత మీకు అభిమానమో నమ్మకమో గౌరవం ఉండడం నా దృష్టికి తీసుకొచ్చారు. కానీ నేను తీసుకురావాల్సింది ఎవరి దృష్టికి, మీ ద్వారా ఎవరైతే పరిష్కారం చేయాలో ఎక్కడైతే కొంత లోపాలు జరిగినాయో ఆ లోపాలు జరగడానికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికే మనం తీసుకెళ్ళి పలాన్ కాడ లోపాలు జరిగినాయని మనం చెప్పాలి. ఆ చెప్పడం కోసం జరిగే పని కమిషన్ ముందుకే రావాలి కనుక ఖచ్చితంగా కమిషన్ ముందుకు తీసుకెళ్లే విషయంలో మీరందరూ ఒక లిఖితపూర్వకంగా మంచి 1-2 పేజీల లెటర్ రాసి ఖచ్చితంగా మీ వెనుకబాటు అసలు సర్టిఫికెట్ లేకపోవడం వల్ల మేము ఎంత నష్టపోతున్నాం అదొక అంశం, వర్గీకరణలో మేము ఎక్కడుంటే మాకు న్యాయం జరుగుతుంది అనే విషయం కొంత పొందుపరిచే విషయంలో ముందుకెళ్తే పక్క మనకు నేతగాని వర్గం నుంచి మీకు అన్న నిరంతరం మీకు అందుబాటులో ఉంటాడు, ఒలేదాసర్ నుంచి కూడా అందుబాటులో ఉంటాడు. ఇప్పటికే ఎంఆర్పిఎస్ నాయకులు ఎవరైతే మీకు అందుబాటులో ఉన్నారో వాళ్ళంతా కూడా సమానం చేసుకోండి. ఈ లెక్క చూసుకుంటే స్వామి ఒక విషయం చెప్తున్నా, ఇప్పుడు ఇది ఇంపార్టెంటు, నేను అనుకుంటున్నా ఇది ఇంపార్టెంటు. నా మితలయర్ వాళ్ళే దాదాపు ఈ రాష్ట్రంలో నేను అనుకుంటున్నా ఒక 30 నుంచి 40 వేల మధ్యలో ఉండే అవకాశం కనిపిస్తున్నది. నా మితలయర్ వాళ్ళే ఇక్కడ ఎంత 3000 చూపించారు కదా, 3000 చూపించారు. కానీ దీనికి ఇంకా 10 రెట్లు పెరగడానికి అవకాశం ఉన్నది. 30,000 నుంచి 40,000 మధ్యలో వీళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది. నేను ఈ విషయంలో మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఈ ప్రక్రియలో భాగంగా ఒక రోజు 2 రోజులు కేవలం మన మితలయవర్ కుటుంబాలను పరామర్శించడం కోసమే, వాళ్ళ జీవితాలు చూడడం కోసం నేను రావడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే నేను రావడం వల్ల అక్కడికి మన మీడియా కూడా వస్తుంది కాబట్టి సమస్య ఎక్స్పోజ్ అవుతుంది. నేను రావడం వల్ల వచ్చేది ఏంటంటే నేను వచ్చిన కాడ కొంత మీడియా వస్తుంది కదా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా వస్తుంది కాబట్టి మన జీవితాలను సమాజం ముందు పెట్టడానికి. ఇంకొక విషయం ఏంటంటే ఇగో ఇక్కడ ఈ సామాజిక వర్గంగా మేము ఉన్నా కూడా మాకు సర్టిఫికెట్ ఆర్డీఓ అనేటప్పటికీ మేము తీసుకోలేని పరిస్థితిలో ఈ సర్టిఫికెట్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పడానికి కూడా కొంత సమాజం ముందు ఎక్స్పోజ్ చేసుకోవడానికి మనకు ఒక అవకాశం. అంటే సొంత కులం అస్తిత్వాన్ని కూడా చంపుకొని సర్టిఫికెట్ తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఎంఆర్ఓ ఇస్తే ఆ పరిస్థితి మాకు వచ్చేది కాదు, ఆర్డీఓ అనే పేరు పెట్టడం వల్లనే మా సొంత అస్తిత్వాన్ని చంపుకోవాల్సి వచ్చిందని చెప్పి నిర్ధారణ చేసుకొని ఎక్స్పోజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం 2 కోరుకుంటున్నాం కదా, ఒకటి సర్టిఫికెట్ కూడా కోరుకుంటున్నాం కాబట్టి మన సొంత కులం ఉన్న కాడికే నేను వస్తా, ఆడ సర్టిఫికెట్లు మళ్ళీ కులం పేరుతో కాకుండా కొంత పక్క పెట్టిన కులంతో ఉంటే దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి మనకు వీలవుతుంది అనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను. మీ దృష్టి తీసుకొస్తా చూడండి. ఇప్పుడు ఇందులో సింగిల్ క్యాస్ట్గా మాదిగలు 32 లక్షల చిల్లర ఉన్నారు కదా, ఓకే సరే. 2వ అతిపెద్ద జనాభా మాలలు ఉన్నారు కదా, మాలల్లో 2వ అతిపెద్ద జనాభా మాలలో గ్రూప్ 3 15,27,043 కదా. మీరు చూడండి ఇందులో 2 కులాలు వస్తాయి, మాల అయ్యేవారు కూడా ఉన్నారు. ఇందులో మాల 2 కులాలు సింగిల్గా కూడా కాదు. ఇక్కడ విషయం ఏంటంటే గోదావరి బెల్ట్ అంతా మెజారిటీ నేత కాని వర్గం కూడా
మాల సర్టిఫికెట్ల పేరుతో ఉన్నారనే విషయం అర్థమవుతుంది. నంబర్ 1. అదే సమయంలో నిజామాబాద్ ఆదిలాబాద్ బార్డర్లోనే ఎక్కువ, మహారాష్ట్ర బార్డర్లోనే మహార్లు ఎక్కువ ఉంటారు. మహార్లు కూడా డైరెక్ట్గా వాళ్ళు 30,000 దాకా వచ్చేసారు. ఇంట్లో మారు ఎంత ఉన్నదన్నా 31,000 ఉన్నది. బహుశా మీరు మితలవారులుగా ఎట్లయితే సర్టిఫికెట్ లేక 90% పైగా మాల పెట్టుకున్నారో, మహర్లు కూడా నాకు తెలిసి లక్షల సంఖ్యలో ఆడు ఉన్నారు. వాళ్ళు నేతకాని లక్షల సంఖ్యలో ఉన్నారు, మహర్లు కూడా లక్షల సంఖ్యలో ఉన్నారు. తర్వాత గోసంగి అనేది కూడా, ఇక్కడ గోసంగి కూడా ఉంటుంది చూడన్న, 23,000 ఉన్నారు. నాకు తెలిసి గోసంగి కూడా తెలంగాణ జిల్లాలో బలమైన వర్గంగానే ఉన్నది. వాళ్ళకు సపరేట్ పల్లెలు కూడా ఉన్నాయి, సపరేట్ వాడలు కూడా ఉన్నాయి. గోసంగి వాడలు కూడా సపరేట్గా ఉంటాయి. మాదిగలాగానే మైదాన ప్రాంతంలో గోసంగి పల్లెలు కూడా మనకు కనిపిస్తాయి. ఈ గోసంగి అనేది కూడా 23,000. ఈ గోసంగి అనే వాళ్ళు కూడా చాలామంది మాల సర్టిఫికేటే తీసుకున్నారు. చాలామంది మాల. ఇప్పుడు మాలల జనాభా ఎంత చూపించిండ్రు? 15 లక్షలు. ఆ మాలల జనాభా చూపించిన సర్టిఫికెట్లో గోసంగిలు ఉన్నారు, మితలాయర్ వాళ్ళు ఉన్నారు, నేతకాన్ ఉన్నది, మహార్లు ఉన్నారు కదా. వీళ్ళై సపరేట్ తీస్తే మాలలకు 10 లక్షలు కూడా రావాయి. ఉన్నమాట చెప్తున్నా. ఇది రాయి స్వామి, నువ్వు వీళ్ళందరినీ బతికించినోడు పోతావు. వాళ్ళు మాలలు ఏమన్నా అనుకోని నన్ను ఇప్పటికే తిడుతుండ్రు. తిట్టని వీళ్ళకన్నా మేలు జరుగుతుంది కదా, మన వాళ్ళందరికీ మేలు జరుగుతుంది కదా. అవును, వాస్తవమే. ఇప్పుడు నేను ఈ కమిషన్ నివేదికలు లోపాలను సవర్ చేయమంటున్నా, వర్గీక నాపమంటలేను. లోపాలు సరిచేసి ముందుకెళ్ళమంటున్నా. లోపాలతో కూడిన కమిషన్ నివేదికను ఆమోదించిన ప్రభుత్వాన్ని లోపాలు సరిచేసుకొని ముందుకెళ్ళమంటున్నా. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎవరి కులం అస్తిత్వం చాటడానికి అందరికీ ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇచ్చే నిర్ణయం రావాలి. అప్పుడు మళ్ళీ కుల ధృవీకరణ పత్రాలు మళ్ళీ కొత్తగా ఇవ్వాలి. ముందు ఎంఆర్ఓ ద్వారానే అన్ని కులాలకు, షెడ్యూల్ కులాల్లో ఎన్ని కులాలు ఉన్నాయో, నువ్వు షెడ్యూల్ కులాల్లోనే లిస్ట్ ఉన్నప్పుడు ఒకరికి ఆర్డీఓ అయింది, ఒకరు ఎంఆర్ఓ అయింది, ఒకరికి ఆర్డీఓ అయింది, ఒకరు ఎంఆర్ఓ అయింది. ఈ బ్యాచ్ నా దగ్గర రాకపోవడం వల్ల సమస్య అట్లా ఉన్నది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు 20 ఏళ్ళ క్రితమే పరిష్కరించాను. నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం వస్తే 3 రోజుల క్రితమే నేను వినతి పత్రం ఇచ్చాను. అంటే సమస్య పెండింగ్ ఉండాలని నేను కోరుకోవట్లేదు కదా. వాటి దళితుల్లో ఎన్ని కులాలు ఉన్నాయో, షెడ్యూల్ కులాల లిస్టులో ఎన్ని కులాలు ఉన్నాయో, కుల సర్టిఫికెట్ ధృవీకరణ పత్రం ఇచ్చే కాడ అందరికీ ఎంఆర్ఓనే ఇవ్వాలి. ఇది డిమాండ్. అందరికీ ఎంఆర్ఓ డిమాండ్ సాధించిన తర్వాత మళ్ళీ కొత్తగా కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని చెప్తే అప్పుడు ఎవరి కులాస్తిత్వం ప్రకారం వాళ్ళు కుల సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రీత్యా మాలల జనాభా మరింత తగ్గితే నాకు తెలిసి రాసుకో 3% కంటే మించదాయి వాళ్ళకు. ఇది రాని 3% కంటే మించదు. ఇప్పుడు 5 రా నాయన, నువ్వెందుకు నవ్వుతావు? 5లో వీళ్ళందరికీ పోతే ఎన్ని అవుతాయి? మీరు ఒకటి తీసుకుంటే ఒకటి ఇప్పిస్తా, నాకే అభ్యంతరం లేదు కదా. ఇప్పుడు మహర్లకు పోవాలి, ఎలా నేతకానికి పోవాలి, గోసంగికి పోవాలి, మిథిలాయోగకు రావాలి, ఇంకా కొంత బ్యాచ్ ఉంటుంది ఎక్కడో మాలదాసరి రావాలి, ఎవరికైనా రావాలి. నాకు తెలిసి భవిష్యత్తు రోజులు అంటే ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని నేను అడ్డుకోవడం కాదు. కమిషన్ సిఫార్సులో లోపాలు సరి చేసుకొని ముందుకెళ్ళమంటున్నా. లోపాలతో కూడిన ఆ సిఫార్సులను ఆమోదించడం కంటే సరిచేసి మీరు చట్టం తీసుకురమని అంటున్నా నేను. అంతే, సరిచేసి చట్టం తీసుకురమంటున్నా నేను. ఇక మిగతా విషయాలకు వచ్చినప్పటికీ ఖచ్చితంగా నా మిథిలాయవారులతో పాటు ఇప్పటి వరకు ఏ కులానికి ఆర్డీఓ సర్టిఫికెట్ ఇస్తుండ్రో మాలా మాదిగల్లాగానే మొన్న రాజశేఖర్ గారి ప్రభుత్వం వచ్చిన జీవో లాగానే, కొన్ని కులాలకు జీవో లాగానే అందరికీ ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఇప్పించే విధంగా ఒకసారి భవిష్యత్ ఉద్యమానికే సిద్ధపడతాను నేను. ఎందుకంటే అప్పుడు అందరూ బయటకు వస్తారు, మన వాళ్ళందరూ బయటకు వస్తారు. ఇక రెండో విషయంకి వచ్చేటప్పటికి ఎవరిని ఏ గ్రూపులో చేర్స్తే బాగుంటుంది, ఎవరిని ఎక్కడ చేర్స్తే బాగుంటుంది అనే విషయంలో మన వెనుకబాటుతనం ఏంది, మన పరిస్థితి ఏందనే విషయంలో మీరు మాలల గ్రూపులనే ఉంటామంటే నాకు అభ్యంతరం లేదు. ఓకే, నేను చెప్పాను, నేను బుడగ జంగాలకు చెప్పాను, ఎవరికైనా చెప్పాను, అరే నాయన బి గ్రూపులో వచ్చి మీరు బతుకుతానంటే నేను వెళ్ళగొట్టా.
కానీ బి గ్రూప్లో ఉండము, మేము సపరేట్ ఉంటామంటే నేను స్వాగతిస్తాను. అంటే మీ హక్కులకు ఎప్పుడు గ్యారంటీగానే ఉంటుంది తప్ప మీ హక్కులను హరించే విధంగా ఉండనని చెప్పి నేను వాళ్ళకు చెప్పడం జరిగింది. మీ భవిష్యత్తుకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే విషయంలో మీకు స్వేచ్ఛ ఉన్నది, హక్కు ఉన్నది. మీ దానికి అనుగుణంగా మీ సోదరుడిగా నా వంతు నేను పాత్ర పోషిస్తా. ఖచ్చితంగా మీ డెవలప్మెంట్లో భవిష్యత్తులో అరే అన్న వల్ల కొంత మన మిథలాయ వారులకు కూడా కొంత మేలు జరిగిందని చెప్పి భవిష్యత్తులో మీ తరాలు రాబోయే తరాలు అనేటట్టుగా చేస్తాను. నా వంతు నేను పాత్ర పోషిస్తాను. మిమ్మల్ని ఆర్థికంగా డెవలప్ చేయడానికి మార్గాలు చూస్తా, విద్యా ఉద్యోగ అవకాశాలు ఎట్లా పొందుపరచాలనే విషయంలో చూస్తా, స్థానిక సంస్థలో కానీ అక్కడక్కడ ఏదన్నా శాసన మండలి సమయం వచ్చినప్పుడు కానీ కదా ఏదైనా చట్టసభ విషయం వచ్చినప్పుడు కూడా మీకు ఎట్లా భాగస్వామ్యం కల్పించాలో నేను ఆలోచిస్తా. ఏది ఏమైనా మీరు కొంత 10% 1% నమ్మకం పెట్టుకోండి, 100% మీకోసం నేను పనిచేస్తా. మీరు నమ్మకం పెట్టుకోవడమే కావాలి, మీరు విశ్వాసం పెట్టుకోవడమే కావాలి, పని చేసి పెట్టడానికి నా వంతు పాత్ర పోషిస్తా. ఎందుకంటే నేను మాదిగల్లో పుట్టాను కాబట్టి నేను మాదిగని చెప్పుకోక తప్పదు. కానీ నేను ఒక మాదిగల కోసమే కాకుండా మన వర్గాలందరి కోసం పనిచేస్తాను. ఎవరికి అన్యాయం జరుగుతుందో వాళ్ళ కోసం ఎక్కువ పనిచేస్తాను. నేను ఎవరికి అన్యాయం జరుగుతుందో వాళ్ళ కోసం నేను పనిచేస్తాను. కనుక అన్యాయం జరిగిన వర్గంలో, ఇబ్బందులు పడుతున్న వర్గంలో నా మిత్రుల వారు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా నేను పనిచేస్తా. మీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి మీ జీవితాల్లో అరే అన్న వల్ల కొంత మాకు మేలు జరిగిందని చెప్పి మీ తరమే కాదు రాబోయే తరాలు అనుకోవడానికి నా వంతు పాత్ర పోషిస్తాను. నన్ను నమ్మండి, విశ్వసించాలని కూడా కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై భీమ్.